దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నింటిలో ప్రభు అయిన శక్తి కలిగిన కృపను మనలా కనపరిచి మరి యొక్క నూతన దినములో ఇటు రీతిగా ఉపవాస ప్రార్థనలో ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించే ఈ గొప్ప కృపను ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ఈ విధంగా ధ్యానించుకోవటానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం ప్రార్థనతోటి ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి ఈ ఉపవాస దినములన్నిటిలో ప్రభు శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు మనం రుచి చూడడానికి ప్రభు మనకిస్తున్న ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉదయం ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఘనమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. గతించిన దినములన్నీ ప్రభా నీ కృపలో అల్పులమైన మమ్ములను మీరు కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ దినం నీ నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను అల్పులమైన మాకు మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలైనా ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి. బలహీనతలు ఎరిగిన దేవుడు, మా మా పక్షంగా కృప చూపే దేవుడు నాయన. ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆసీనుడైన గొప్ప దేవ నేను స్తుతిస్తున్నాం. ఈ దినం కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అపరాధాల దోషాలు క్షమించండి. ఈ ఉదయం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. వాడి ఆటంకములు, వాడి పోరాటాలు, వాడి శోధనలు, మాంత్రిక శక్తుల, చేతబడి శక్తుల, దురాత్మ శక్తుల సకల విధములైన ప్రభావాలు యేసు క్రీస్తు నామములు మేము బంధిస్తున్నాం దేవా. చాలున్న దేవుడుగా మీరు తోడుండండి. బలవంతుని కార్యాలపై విజయమయ్యా. ఆటంక శక్తుల పోరాటాలపై, శోధనలపై, మానసిక ఒత్తిళ్లపై, దుష్టుని ప్రతి అంధకార శక్తుల ప్రభావాలపై యేసు నామములో ఈ దినం విడుదల కలుగును గాక. దేవా కృప చూపించి ఈ దినం నీవే కృప చూపించు, బలపరచు. శోధనలన్నీ, సమస్యలన్నీ, ఇబ్బందులన్నీ, పోరాటాలన్నీ విడిపించండి. ప్రతి బలహీనతలు మీరు విడిపించండి. చాలిన దేవుడుగా మీరు మాకు తోడుండండి నాయన. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం ఇటు రీతిగా ప్రభావ నీ నామాన్ని స్తుతించడానికి, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఉపవాస ప్రార్థనలో శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దుష్టిని కార్యాలు లయపరిచే శక్తి అభిషేకము ఈ ఉపవాస ప్రార్థనలో మాపై మీరు దించుమని, అట్టి అభిషేకాన్ని మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీ కొందనాలైనా ఈ దినం మీరు కృప చూపి డిస్టర్బెన్స్ ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాం. ఆటంకపరచాలని ప్రయత్నిస్తున్న శత్రు కార్యాలు యేసు నామములో బంధించబడును గాక. ఆ కార్యాలు బంధించబడాలయ్యా. నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా. మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వయ్యా. అయ్యా దుష్టుని ప్రతి కార్యాలు యేసు క్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం దేవా. నీవే చాలిన దేవుడిగా అల్పులమైన మాకు మీరు తోడుని నడిపించండి. సమస్త కీడులు మీరు దూరపరచండి. అయా నీ కొందరు మా ప్రార్థన ఆలకించండి. ఎవరు ఏ కన్నీటితో, వేదనతో, వేదనతో, సమస్యతో, పోరాటాలతో నీ పాద సన్నిధిలో అయా నీ సన్నిధిలో ఉన్నారో ప్రతి వారిని మీరే దర్శించి ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కన్నీరు మీరు తుడువమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా మీరు పుట్టించండి దేవా. పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇదిన మీరే కృప చూపించండి. కార్యాలు జరిగించండి. నూతన కార్యాలు, మహిమగలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మీరే జరిగించి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని దినం ఉపవాస ప్రార్థనలో మేము శక్తి చేత నింపబడాలయా. మీ ఆత్మ చేత నింపబడాలయా. మీ అభిషేకం చేత నింపబడాలయా. నీ వరములతో, నీ ఫలములతో, నీ ఆత్మాభిషేకముతో మేము నింపబడటానికి దేవ కృప చూపించమని మా స్వరాన్ని, మా గొంతును ముట్టండి అయ్యా. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి ఆటంకాలు మీరు తొలగించండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. మీరే కృప చూపించి బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం కొద్ది నిమిషాలు మనం ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు ఆయన మనకి ఎట్లాంటి దేవుడు అంటే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, తన ప్రజల పక్షంగా దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన ప్రజలంగా మనం ఉంటే, ఆయన ప్రజలంగా మనం మార్చబడితే, ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన పక్షంగా
బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు దేవుడే మన జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఈరోజు ప్రభువు ఆయన బిడ్డల పక్షంగా, ఆయన ప్రజల పక్షంగా, ఆయన వారికి తోడుగా ఉండే దేవుడిగా, ఆయన వారిని నడిపించే దేవుడిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనకి ధైర్యం ఇస్తున్న మాట, వారిని చూచి జడియవద్దు. ఈ రోజు మనం దేన్ని చూచి, ఏ ప్రతికూల పరిస్థితులను చూచి, ఏ పోరాటాలను చూచి, ఏ మానసిక ఒత్తిళ్లను చూచి, ఏ ప్రతికూల పరిస్థితులను చూచి ఈరోజు నీవు నేను భయపడుతున్నాము, జడుస్తున్నాము, భయానికి గురవుతున్నాము. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, వారిని చూచి జడియవద్దు, వారిని చూచి భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహాభయంకరుడైన మహాదేవుడు. మన దేవుడు భయంకరుడైన మహాదేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడే, కృప కలిగిన వాడే, శాంతిమూర్తియే. ఆయన అత్యంత కృపా సవిత సముద్రమైన దేవుడే. కానీ ఆయన మహాభయంకరుడైన దేవుడిగా, మహాభయంకరమైన గొప్ప కార్యాలు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన భయంకరుడు, ఆయన భయంకరమైన మహాకార్యాలు, మహాదేవుడైన గొప్ప దేవుడండి ఆయన. మహాదేవుడు మనతో ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధాకరముగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు. దేవుడు క్రమక్రమముగా మన జీవితాల్లో అడ్డుపడుతున్న శత్రువులు, మన జీవితాల్లో అడ్డుపడుతున్న పోరాటాలు, మన జీవితాల్లో వస్తున్న ప్రతి విధమైన మాంత్రికపరమైన కీడులు, చేతబడిపరమైన కీడులు, దురాత్మ సంబంధమైన సకల కీడుల నుండి మన దేవుడే ఈరోజు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు భయంకరుడైన మహాదేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. తన ప్రజల పక్షంగా ఆయన ఉండబోతున్నాడు. ఈరోజు మనం ఆయన ప్రజలము, ఆయన విలువ పెట్టి కొనబడిన వారము, ఆయన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ధారపోసి ఈరోజు మనల్ని విలువ పెట్టి కొన్నాడండి ఆయన. మనం కొనబడిన వారి జాబితాలో ఉన్నాం. ప్రభు కృపకు మనం పాత్రులుగా ఉన్నాం. ప్రభు కృపలో మనం ఆయన పిల్లలముగా, ఆయన ప్రజలంగా ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనం జడేయవలసిన పనుల క్రమక్రమముగా మన దేవుడే మన మీదికి వచ్చిన శత్రు చేతిలో నుండి, మన మీదికి వస్తున్న పోరాటాల్లో నుండి, మన మీదికి వచ్చిన నిందల్లో నుండి, మన మీదికి వచ్చిన అవమానాల్లో నుండి మన దేవుడు క్రమక్రమముగా మన జీవితంలో వాటిని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, ఆయన శక్తిమంతుడు, తన ప్రజల పక్షంగా నిలబడి దేవుడు అండి. మన పక్షంగా మన బంధువులు నిలబడకపోయినా, మన పక్షంగా మన స్నేహితులు, మన ఆప్తులు, మన అనుకున్న వారే, మన అనుకుని మనం ప్రేమించిన వారే మన పక్షంగా నిలువబడకపోయినా తన ప్రజల పక్షంగా దేవుడు నిలవబోతున్నాడు. హల్లెలూయా. అదే 2వ దినవృత్తాంతాలు 7:14 ఒక మాట ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వినబోతున్నాను. దేవుడే మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలము, ఆయన జనాంగము, విలువ పెట్టి కొనబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, ఆయన బిడ్డలుగా మారిన వారం, రక్షింపబడిన ప్రతి ఒక్కరు, ఈరోజు క్రీస్తు రక్తము చేత కడుగబడిన ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తైన ప్రజలంగా ఈరోజు నీవు నేను మార్చబడ్డాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువే మన తండ్రి, ప్రభువే మన దేవుడు, ప్రభువే మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ధైర్యం ఇచ్చేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, మనల్ని బలపరుచువాడు ఆయనే, మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించువాడు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు
నీవు నేను కలత చెందాల్సిన పనుల, నీవు నేను భయపడాల్సిన పనుల, జడియాల్సిన పనుల, మన ప్రస్తుత పరిస్థితులను బట్టు, ప్రస్తుత అంధకార క్రియలను బట్టు, మన దుఃఖాన్ని బట్టు, మన రోగాన్ని బట్టు, మన వ్యాధిని బట్టు, మన జీవితంలో కలిగిన శ్రమలను, నిందలను, అవమానాలను బట్టి మనం కృంగిపోవలసిన, జడియాల్సిన పని లేదు. ఈ రోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్న ఏంటో తెలుసా? ఆయన మన పక్షముగా ఉండి మన జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు మన పక్షంగా నిలబడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రజలం మనం, ఆయన బిడ్డలం మనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఆయన బిడ్డలు ఎలాగుండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఆయన బిడ్డలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచిన ఎడల అప్పుడండి ఆయన బిడ్డల ప్రార్థన ఆయన వినబోతున్నాడు. ఆయన బిడ్డల పక్షంగా ఆయన నిలవబడబోతున్నాడు. ఆయన బిడ్డల పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆయన బిడ్డలను ఒక నూతనమైన మార్గాల్లో ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగున్నాం, మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో, కానీ శత్రువులు ఎంత బలవంతులుగా ఉన్నా, మన మీద దాడి చేసే శత్రువు, మళ్ళీ కృంగదీసే శత్రువు, మళ్ళీ బలహీనపరిచే శత్రువు, వాడు ఎంతటి బలవంతుడు అయినా తన ప్రజల పక్షంగా ఆయన నిలబడి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే కృప చూపబోతున్నాడు. ఒక్కరనా ఇద్దరనా అని కాదండి. ఏ ఒక్కరు నీతి కలిగి తన బిడ్డలుగా ఉంటారో, దేవుడు ఆకాశంను భూమిని చూచినప్పుడు భూమి మొత్తం చెడిపోయిందండి. సమస్త ప్రజలు తమ మార్గాలు చెడిపివేసుకున్నారు. నిన్నటి దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నోవాహు జీవితాన్ని ప్రభు చూచినప్పుడు ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిపరుడుగా, నిందారహితుడిగా, ప్రభు దృష్టికి నమ్మకమైన వాడిగా నోవాహు బ్రతికాడు. కాబట్టే నోవాహు అతని కుటుంబం రక్షింపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా నీతి, ఆయన ప్రజల యొక్క నీతిని, ఆయన ప్రజల యొక్క భక్తిని, ఆ ప్రజల యొక్క నమ్మకత్వాన్ని ఈరోజు ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నా జీవితం ఎలాగుంది ఈ దినం? మన జీవితం ఎలాగుంది ఈ దినం? మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభు దృష్టికి ఏ విధంగా ఉన్నాం? ఆయన ప్రజలైతే తాము తగ్గించుకుంటారు, ఆయన వెతుకుతారు, ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదు, తమ చెడు మార్గములన్నీ విడిచిపెడతాడు. ఆయన ప్రజలంగా మనం మారాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తరము వారిలో నోవాహు మాత్రమే ప్రభు యొక్క కృప పొందిన వాడయ్యాడు. దేవుని యొక్క కృపను నోవాహు పొందుకున్నాడు. నీతికి వారసుడయ్యాడు నోవాహు. నీతిపరుడుగా, నీతిమంతుడిగా నోవాహు జీవించాడు. కాబట్టే సమస్త భూమి నాశనమైన, సమస్త భూమండలంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయినా, సమస్త సృష్టి నాశనం అయిపోయినా, ఒక్క నోవాహు కుటుంబం మాత్రం రక్షింపబడటానికి కారణం ఏంటో తెలుసా? నోవాహు నీతిపరుడుగా, ప్రభు దృష్టికి ఆయన బిడ్డగా నోవాహు జీవించాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నా జీవితం ఎలాగుంది? దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ఉండి పోరాడాలన్నా, తన ప్రజలకు ఆయన విడుదల ఇవ్వాలన్నా, తన ప్రజల జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలన్నా, తన ప్రజలు తన దేవునికి మొరపెట్టు వారిగా ఉండాలి. తన దేవునికి ఇష్టకరమైన జీవితం, మన దేవునికి నచ్చిన జీవితం, మెచ్చిన జీవితం నీవు నేను కలిగి ఉండాలి. నోవాహు ఒక్కడే కృప పొందిన వాడయ్యాడు. ఈరోజు నీవు నేను ప్రభు కృప పొందుతున్నామా? కృపకు పాత్రులుగా ఉన్నామా? ప్రభు కృప పొందడానికి అర్హులుగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శత్రు యొక్క చేతి నుండి మనకు విజయం రావాలన్నా, విడుదల రావాలన్నా, మన సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండి నడిపించాలన్నా, మనము ఆయనపై ఆనుకోవాలి, ఆయన వెతకాలి, మన చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ప్రభు దృష్టికి ఇష్టకరంగా మనం జీవించినప్పుడే ప్రభు మళ్ళీ నూతనమైన మార్గంలో, ఆశీర్వాద మార్గాల్లో ప్రభు మళ్ళీ నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో మనం భయపడవద్దు, జడియవద్దు. భయంకరుడైన మహాదేవుడు ఆయన మన ఎదుట నుండి క్రమక్రమముగా శత్రువును తరిమి కొట్టబోతున్నాడు. మన ఎదుట నుండి క్రమక్రమముగా మన రోగాన్ని నయం చేయబోతున్నాడు. మన ఎదుట నుండి దేవుడు క్రమక్రమముగా సాతాను కట్ల నుండి, మాంత్రిక కట్ల నుండి, చేతబడి కట్ల నుండి ప్రభువు విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను భయపడవలసిన పనుల, ప్రస్తుత ప్రతికూల పరిస్థితిని చూచి నీవు నేను కృంగవలసిన నిమిత్తంలా, మనం బాధపడవలసిన నిమిత్తంలా ఈరోజు ప్రభువే ప్రతికూల పరిస్థితులన్నీ క్రమక్రమముగా మన జీవితాల్లో నుండి విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన 31వ దినములో ప్రభుని ఉదయకాలం స్తుతించే ఇట్టి అద్భుతమైన కృపను ప్రభు మనకి ఇచ్చాడంటే అది ఎంత భాగ్యం.
నోవాహును ఎన్నుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నోవాహును ఏర్పరచుకున్న దేవుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు ప్రత్యేకించబడిన వారంగా ఉన్నాం. ఈ లోకానికి వేరైనట్టి రక్షణ పొంది ఈరోజు లోకానికి వేరైన జీవితాన్ని అనుభవిస్తున్న వారంగా ఉన్నాం. లోకపు క్రియలు, లోకపు పాపము, లోకంలో ఉన్న అపరాధాలు, లోకంలో ఉన్న పాపపు జీవితం ఈరోజు నా జీవితంలో లేకుండా భక్తి కలిగి బ్రతుకుతున్నామంటే ఈరోజు మనం ప్రత్యేకించబడిన వారమే. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలమే, ఆయన జనాంగమే. ఈరోజు ప్రభు ఆయన తన ప్రజల పక్షంగా ఆయన పోరాడే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో బ్రతుకుతా ఉంటే, ఆ జీవితాన్ని అనుభవిస్తా ఉంటే, ఐగుప్తీయులు, ఆ యొక్క ఫరో సైన్యము వారిని చిత్రహింసలు పెడతా ఉంది. ఆ రాజ్యంలో వారిని హింసిస్తా ఉంది, బాధ పెడతా ఉంది, కష్టపెడతా ఉంది. సమస్త బాధల చేత ఇశ్రాయేలు ప్రజలు కుమిలిపోయి, కృషించిపోయి, వారి వేదన, వారి రోదన ప్రభు విన్నాడండి. కన్నీరు కారుస్తున్నారు, వేదన చెందుతున్నారు. ప్రభు వారి జీవితంలో కొన్ని కష్టాలు అనుమతించాడు, బాధలు అనుమతించాడు. కొన్ని ఆ యొక్క బానిసత్వపు బ్రతుకును వారు బ్రతుకుతా ఉన్నారు చాలా కాలం. మనకి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రానంత మునుపు మన దేశము, మన ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయంటే, బ్రిటిష్ వారి పాలనలో వారి చేతి కింద బానిసలుగా బ్రతికేవారు. వారు మళ్ళీ కష్టపెట్టేవారు. బానిసపు బ్రతుకును ఆనాటి కాలంలో మనం కూడా అనుభవించాం. బైబిల్ కాలంలో ఐగుప్తీయుల బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు అనేకమైన శ్రమలు పొందారు. వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరింది ఆ దినం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు ఏ కష్టంలో ఉన్నా తన ప్రజలు తన దేవునికి మొరపెడుతుండగా తన దేవుడే తన ప్రజలకు విడుదల ఇవ్వబోతున్నాడు. తన దేవుడే తన ప్రజల పక్షంగా నూతన కార్యాలు చేయబోతున్నాడు. తన దేవుడే తన ప్రజల పక్షంగా అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం భయపడవలసిన పనుల, జడియవలసిన పనుల, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను చూసి, కష్టాలను చూసి, ఆర్థిక ఇబ్బందులను చూసి నీవు నేను జడియాల్సిన పనుల, ఈరోజు ప్రభువే ఆదరణకర్తగా, సర్వాధికారిగా, మహాభయంకరుడైన మహాదేవుడిగా ఆయన మనకు తోడుండి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 41వ వచనంలో, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. 430 సంవత్సరాల బానిసత్వపు జీవితం వారి జీవితాల నుండి కొట్టివేయబడతా ఉంది. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తుల నుండి బయలుదేరిపోయాను. 430 సంవత్సరాల వారి బానిసత్వపు జీవితము ఒక్క రాత్రి ఆ దేశపు యొక్క బానిసత్వపు జీవితం నుండి ప్రభు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశాన్ని నడిపించడానికి వారిని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాయి. తన ప్రజలకు ప్రభువే తోడుగా ఉన్నాడు. అక్కడ చూస్తే 43వ వచనంలో, మరి యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడు దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని వారు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. దేవుడు వారి జీవితంలో ఉన్న బానిసత్వపు కట్లు దేవుడు తెంచడాన్ని బట్టి, వారిని ఐగుప్తు యొక్క బానిసత్వపు జీవితం నుండి విడిపించడాన్ని బట్టి వారు పస్కా పండుగని, ఒక పండుగను వారు ఆచరిస్తూ సంతోషముగా పండుగను జరుపుకుంటున్నారు. ప్రభును స్తుతిస్తున్నారు. యెహోవా నామం పేరట ఆయన నామాన్ని ఘనపరుస్తున్న పండుగను ఆచరించి పండుగలో ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారి జీవితంలో ఉన్న బానిసత్వము వెళ్ళిపోయి సంతోషముతో కూడిన జీవితం వారికి వచ్చింది. బానిసత్వపు కట్లు తెంపబడ్డాయి. బానిసత్వపు జీవితం వారి జీవితాల్లో కొట్టివేయబడింది. సంతోషము, ఆనందము వారి జీవితాల్లోకి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా బానిసత్వపు కట్లు ప్రభు తెంచబోతున్నాడు. నా బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. నా దుర్మార్గులు కట్టిన కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, సమస్త దుష్టుని కార్యాలు ఈరోజు ప్రభువే లయపరచబోతున్నాడు నా జీవితంలో. నీవు నేను జడియవలసిన పనుల, నీవు నేను భయపడవలసిన పనుల, నీవు నేను కృంగవలసిన నిమిత్తం లేదు. మన సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండి మళ్ళీ ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం.
ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి ప్రభు నడిపించినట్లుగా, ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి వారిని విడిపించినట్లుగా ఈరోజు ప్రభు మనల్ని కూడా విడిపించబోతున్నాడు. హల్లెలూయా. 13వ అధ్యాయం 2వ వచనంలో మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్య గుహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెబుతున్న మాట. మోషే అంటున్నాడు, ఈ రోజు ఏ ఐగుప్తు బానిసత్వంలో నుండి ఏ దినాన మనల్ని ప్రభు నడిపించాడో ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకొని. ఎందుకో తెలుసా? మన దేవుడు యెహోవా తన బాహు బలము చేత ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాడు. యెహోవా తన బాహుబలము చేత, మన శక్తి ద్వారానో, మన జ్ఞానం ద్వారానో, మన ఆలోచన ద్వారానో, మన యొక్క బుద్ధి ద్వారానో ఐగుప్తు ప్రజల నుండి మనం తప్పించుకొని రాలేదు. కానీ ఈ రోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఈ మాటను, ఈ యొక్క దినాన్ని గుర్తు పెట్టుకొని. ఎందుకు తెలుసా? తన బాహు బలము చేత ప్రభువు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి మళ్ళీ బయటికి రప్పించాడు. అది ఆయన బాహుబలం. తన ప్రజలు మొరపెట్టినప్పుడు తన ప్రజలకు సహాయం చేసే ఆయన ఈరోజు మళ్ళీ విడిపించాడు. ఈరోజు మళ్ళీ తప్పించాడు. మనకు సహాయం చేశాడని ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట అండి. ఈరోజు ప్రభు మన పక్షంగా ఉండి చేసిన కార్యాలు గుర్తు పెట్టుకుంటున్నామా? ప్రభు మన పక్షంగా చేసిన మేలు మర్చిపోయి ఈరోజు బ్రతుకుతున్నామేమో, మరిచిపోయి జీవిస్తున్నామేమో, ప్రభు కార్యాలను తలపోసుకోలేని జీవితాన్ని కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును తలపోసుకొని ప్రభు కార్యాలను రుచి చూచే వారంగా, ప్రభు కార్యాల వైపు చూచే వారంగా, ప్రభు కార్యాలను చూచి ఆనందించే వారంగా, స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా ఈరోజు నీవు నేను మార్చబడాలి. హల్లెలూయా. ఈరోజు మనం కృంగవలసిన నిమిత్తం లేదు, మనం బలహీనులు అవ్వాల్సిన నిమిత్తం లేదు, మనం బాధపడవలసిన నిమిత్తం లేదు. మన దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన బాహుబలం కలిగిన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాలు మనం కృంగిపోతున్నాము, ఏ విషయాల్లో మనం బలహీనులంగా ఉన్నాము, ఏ విషయాల్లో మనము బలహీనులంగా, చేతకాని వారంగా, చాలా విషయాల్లో, పోరాటాల్లో, నిందలు, అవమానాల్లో నీవు నేను బ్రతుకుతున్నామేమో. ప్రియ సోదరి సోదరుడా, తన ప్రజల పక్షంగా ప్రభువే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తన ప్రజల పక్షంగా ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజు ప్రభువును ఆధారపడిన మనం, ప్రభును స్తుతిస్తున్న మనం, ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజల యొక్క పక్షాన అక్కడ చెబుతున్నాడు మోషే, ఇశ్రాయేలులారా, ఈ యొక్క దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దాస్య గుహమైన ఐగుప్తు నుండి బయలుదేరిన వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాస్య గృహంలో ఉన్నాం, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం. ఆ దాస్య గృహం నుండి, ఆ బానిసత్వపు జీవితం నుండి బయటికి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకో తెలుసా? మన దేవుడైన యెహోవా తన బాహు బలము చేత ఈ రోజు మనల్ని బయటికి, ఐగుప్తు బానిసత్వములో నుండి మనల్ని బయటికి రప్పించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం ఇది, మనం సంతోషించవలసిన దినం ఇది, మనం పండుగ ఆచరించవలసిన దినం ఇది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు మనం కూడా ఆయన అనుసరిస్తున్నాం, మనం ఆయన వెంబడిస్తున్నాం, ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రభువును స్తుతించే విషయంలో, ప్రభు చేసిన కార్యాలను తలపోసుకునే విషయంలో మనం మరచిపోయే వారంగా ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరుడు, ధైర్యం తెచ్చుకుందాం. జడియద్ది దినం, భయపడద్ది దినం. ప్రభువే మన పక్షంగా ఉండి శత్రు కార్యాలపై ప్రభు జయమిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాల్లో మనం బలహీనం అవుతున్నాము, కృంగిపోతున్నాము, ఏ విషయాల్లో మనం చేతకాని వారంగా ఉన్నాము, అక్కడ చూస్తే 5వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, హివ్వీయులకును, యోబూసీయులకును నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. నీ పితరులతో ప్రమాణం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఏ ప్రజల మధ్య నేను నీకు ఏ దేశాన్ని ఇస్తాను నీకు ప్రమాణం చేశాను? కనానీయులు, హిత్తీయులు, అమోనీయులు, మొయాబీయులు, హివ్వీయులు, యోబుసీయులు నివాస స్థలంగా ఉన్న ప్రదేశం, ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను. అక్కడ మరలా మీరు పండుగ ఆచరించండి. ఇదే దినాన పండుగ ఆచరించండి, ఈ మాసంలోని పండుగ ఆచరించండి. ప్రభు వారితో వాగ్దానము చేసినట్లు కానీ కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి ప్రభు వారిని నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి. మీ దేవుడైన యెహోవా మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించదను, నిన్ను తీసుకెళ్తా.
ఈరోజు కరువులో ఉన్నామేమో, అసంతృప్తి జీవితము, మేలు లేని జీవితము, ఆశీర్వాదం లేని జీవితము, దుఃఖముతో, వేదనతో, సమస్యతో నా జీవితం ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన దుఃఖ దినములు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. మన బానిసత్వపు కట్లు ప్రభు తెంచబోతున్నాడు. మన జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి అంధకార క్రియలను ప్రభువే లయపరచబోతున్నాడు. తన ప్రజల పక్షంగా మన దేవుడే బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు బలమైన కార్యాలు చేశాడండి. వారిని బలపరిచాడండి. ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటున్నాడు, యెహోవా తన బాహుబలము చేత, తన బలము చేత మన జీవితాల్లో బలమైన కార్యాలు చేయబోతున్నాడు. తన బలము చేత మన బానిసత్వపు కట్లు తెంచబోతున్నాడు. తన బలము చేత మన జీవితాల్లో ఉన్న బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ బంధకాలతో మనం ఉన్నా, ఏం పోరాటాలతో నేనున్నా, ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆయన స్తుతించే వారంగా ఉంటే, ఆయన ప్రజలంగా ఉంటే, ప్రతికూల పరిస్థితులు అన్నిట్లో నుండి ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఎన్ని వచ్చినా ప్రభు వాటన్నిటిలో నుండి తప్పించి నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి మనం నడుస్తుండగా, ప్రభు చిత్తానుసారంగా మనం ఇశ్రాయేలు ప్రజలకు అనేక పర్యాలు, అనేక పక్షంగా ప్రభు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడండి. 15వ వచనంలో, నిర్గమకాండం 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరచుకొనగా, యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు మోషే వెళ్ళి ఆ యొక్క ఫరోతో మాట్లాడాడు. ఫరో, ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో పెట్టుకున్నావు, నా ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు వారిని విడిచిపెట్టు. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు వారిని విడిచిపెట్టు. వారిని బానిసలుగా చేసుకునే అధికారం నీకు లేదు, నా ప్రభు సెలవిస్తున్నాడని ఫరో ఎదుట ఎన్నో సూచక్రియలు జరిగాయండి. ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాడండి. ఆ దేశమంతటి మీదకి కరువు వచ్చింది. ఆ దేశమంతటి మీదకి నీళ్లు ఎర్రగా రక్తంగా మారిపోయి, ఆ దేశంలోనికి పురుగులు, పేన్లు వచ్చాయి. ఆ దేశంలో కప్పలు వచ్చాయి. ఆ దేశంలో ఈగలు వచ్చాయి. అన్ని ఈగల గుంపును ప్రభు పంపించాడు. ఆ దేశంలో మిడతలు వచ్చాయి. అన్ని సమస్త 10 రకాల తెగులు ఆ దేశం మీదకి ప్రభు నడిపించాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువు చూపడానికి, తన ప్రజలకు విడుదల ఇవ్వటానికి, తన ప్రజల పక్షంగా ఉన్న దేవుడు ఎంతటి బలమైన దేవుడో ఫరో గుర్తించటానికే ప్రభు గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. కానీ అప్పటికి ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. 15వ వచనంలో, ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా, ఎన్ని కార్యాలు ప్రభు అక్కడ చేసిన, ఎన్ని రీతులుగా బుద్ధి చెప్పిన ఫరోకి, కానీ ఫరో అయితే తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఫరో అయితే తన మనస్సును కఠినపరుచుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పంపించకుండా, ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క మార్గాలను నడిపించకుండా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఆ బానిసత్వాన్ని విడిపించకుండా ఫరో కఠినపరుచుకుంటున్నాడు హృదయం. అప్పుడు ఏం చేశాడంటే, యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించింది. ఫరోకి అప్పటికి బుద్ధి రావడంలో, తన ప్రజల పక్షంగా ఉన్న గొప్ప దేవుడు ఎవరో అనేక పర్యాలు ప్రభు ఫరోకు చూపిస్తూ వచ్చినా ఫరో గుర్తించలేకపోయాడు. తన ప్రజలను బాధిస్తా ఉన్నాడు. తన ప్రజలకు విరోధంగా లేస్తున్నాడు. తన ప్రజలకు, దేవుని ప్రజలకు విరోధంగా వాడిని హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, శిక్షిస్తున్నాడు. కానీ తన ప్రజల పక్షంగా ఉన్న గొప్ప దేవుని ఫరో గుర్తించలేకపోతున్నాడు. ఫరోకు దేవుడు రుచి చూపించాడండి. ఆయన ఎంత బలవంతుడైన దేవుడో. ఈగల దండు ఆ యొక్క ఐగుప్తులోకి వచ్చేసింది. ఆకాశం నుండి అగ్ని వడగండ్లు కురిశాయి. ఎన్నో రీతులుగా ప్రభు వారి మధ్య ఎన్నో గొప్ప కార్యాలు, బలమైన సూచక్రియలు చూపించాడు ఫరోకి. కానీ బుద్ధి రాలే ఫరోకి. ప్రతికూల పరిస్థితుల్లో తన ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు నాకు ప్రభు తోడు ఉండబోతున్నాడు. నీ మీదికి నా మీదికి వచ్చిన శత్రు పోరాటాలతో ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టిన ఫరోను ప్రభు ఒక ఆట ఆడుకున్నాడండి. ఫరో సైన్యముతో ఒక ఆట ఆడుకున్నాడండి. వారిని చిత్ర హింసలు పెట్టాడండి ప్రభు. ఆ దేశమంతా పేర్లతో కప్పలతో నింపాడు. ఐగుప్తులోనే ఆ ఫరో ఉన్న
ఆ ప్రజల మధ్యలోనే అది జరిగింది. కానీ ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకి ఏ మాత్రం జరగల. ఈగలు బోల, మిడతలు బోల, అగ్ని గంధకాలు అక్కడ కుడవల, వారికి ఏమి జరగలే. కానీ ఫరో సైన్యం అతడు తన మనస్సు కఠిన పరుచుకొనిన కొలది 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 మరీ ఎక్కువగా ఒకటి తర్వాత ఒకటి క్రమక్రమముగా దేవుడు ఒక్కొక్క కార్యాన్ని వారి మధ్య చేస్తూ వచ్చాడు ఫరోకి. ఎందుకో తెలుసా? ఆయన ఎంత బాహుబలంగా లేని దేవుడు ఫరో తెలుసుకోవాలని. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు అనుసరిస్తున్న దేవుడు ఎంత బలవంతుడో ఫరోకు తెలియాలనే ప్రభు ఆ సూచక్రియలు అక్కడ చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో వస్తున్న శత్రుపై కూడా ప్రభు దండన చేయబోతున్నాడు. శత్రును బంధించబోతున్నాడు. శత్రుపై ప్రభువే గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. శత్రును బలహీనపరచబోతున్నాడు దేవుడు. ఈరోజు నేను భయపడవద్దు, జడియవద్దు. మన శత్రువును మన ప్రభు చేతికి అప్పగిద్దాం. మన శత్రు పెడుతున్న బాధలు మన ప్రభువుకు మొరపెడదాం. ఈ ఐగుప్తీయుల వలని బానిసత్వములో వారు పెడుతున్న వెట్టి పనులను బట్టి ఇశ్రాయేలు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరినట్టుగా ఈరోజు నా మొర ప్రభు సన్నిధికి చేరబోతుంది. నా ప్రార్థన ప్రభు వినబోతున్నాడు. నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను ప్రభు చూచి అక్కడ ఏం చేశాడంటే, ఈ ఐగుప్తీయుల మొదటి సంతానం ఏమి, జంతువుల పశు పక్షాదుల ఐగుప్తులున్న ప్రతి వారి తొలి సంతానాన్ని దేవుడు సంహరించాడండి. తన ప్రజలకు విరోధంగా లేచిన వాడిని ప్రభు చూస్తూ ఉంటారు అనుకున్నారా? ఈరోజు మనకు విరోధంగా లేచిన శత్రువు ప్రభు చూస్తున్నాడేమో అనుకుంటున్నామేమో ఈరోజు. కానీ తన ప్రజలకు విరోధంగా ఎవరు ఏమి చేసినా ఆయన నిలవబడి వారిని నాశనం చేయబోతున్నాడు. వారితో ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వంలోని ఇశ్రాయేల్ ప్రజలు ప్రభు విడిపించడానికి ఫరో సంతానంలో అక్కడ జీవిస్తున్న ఐగుప్తీయులందరి జీవితాల్లో మొదటి సంతానాన్ని ప్రభు సంహరించాడండి. సంహారక దూత బయలుదేరిందండి. ఏ వాకిలి ముద్ర మీద ఏ రక్తపు ముద్ర లేదో ఆ యొక్క ఇంటి గృహములో ఉన్న తొలి సంతానాన్ని ప్రభు హతమార్చాడు, చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇంటి గృహం మీద వారు రక్తపు ముద్రను వేయగానే ఆ ముద్రను చూచిన సంహారక దూత ఆ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోయింది. యేసు రక్తముతో ముద్రింపబడిన ఏ కుటుంబాన్ని ఆ సంహారక దూత ముట్టలేకపోయింది. ఈరోజు సంహారక దూతను ప్రభు పంపబోతున్నాడు. అది మన మీద పని చేయడంలా. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తము చేత నేను ముద్రించబడ్డాం. యేసు క్రీస్తు రక్తము చేత మనం ముద్రించబడ్డాం కాబట్టి ఏ శత్రువు మనల్ని ముట్టడానికి వీల్లేదు. సంహారక దూత మనని ముట్టడానికి వీల్లేదు. సంహారక దూత మన ఇంటి మీదుగా వెళ్ళినా, మన కుటుంబంలో నుంచే వెళ్ళినా అది మనం ముట్టడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? యేసు రక్తముతో మనం ముద్రించబడ్డాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సంహారక దూత ముట్టలేకపోయిందండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సంహారక దూత ముట్టలేకపోయింది. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు రక్తము చేత ముద్రించబడ్డాయి. ఆ ఇంటి వాకిటి పైన రక్తపు ముద్రను సంహారక దూత చూడగానే దాటిపోయినట్లుగా ఈరోజు యేసు రక్తాన్ని చూడగానే శత్రు మన కుటుంబాన్ని విడిచిపెట్టి పోబోతున్నాడు. శత్రు మన కుటుంబాన్ని దాటి పోబోతున్నాడు. యేసు రక్తము ద్వారా శత్రువు బలహీనపరచబడుతున్నాడు. ఈరోజు యేసు రక్తము చేత మనం ఆయన ప్రజలంగా ఎప్పుడు మార్చబడతాం తెలుసా? ఆయన రక్తంతో ముద్రించబడినప్పుడు. ఆయన రక్తంతో ఎప్పుడు ముద్రించబడతామో తెలుసా? యేసు క్రీస్తు నామం పేరట ఆయన నమ్మి మనం బాప్తిస్మం పొందినప్పుడు యేసు రక్తము చేత మనం కడగబడతాం. యేసు రక్తం మనం ముద్రించబడతాం. అప్పుడు ఏ సంహారక దూత మన మీదకి రావడానికి వీలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఆయన ప్రజగా నువ్వు ఉన్నావో లేదో, ఇంకా ఆయన ప్రజల లెక్కలకు నువ్వు వచ్చావో రాలేదు, ఇంకా ఆయన సొత్తైన బిడ్డలంగా మనం ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడిన ప్రతి కుమారుడు కుమార్తె అయిన బిడ్డే. ఈరోజు రక్షణ జీవితం నా జీవితంలో లేదేమో. ఇంకా ప్రభు అనేక పర్యాలు మాట్లాడుతున్నా, ప్రభు దర్శిస్తా ఉన్నా, రక్షణ పొందమని ప్రభు అనేక పర్యాలు హెచ్చరిస్తా ఉన్నా, ఈరోజు రక్షణను ఆలస్యం చేస్తున్నామేమో. ఇంకొన్ని సంవత్సరాలు వెళ్ళాక, ఇంకొన్ని దినాలు వెళ్ళాక, ఇంకొంత జీవితం అయిపోయాక తీసుకున్నాంలే, ఇంకొన్ని శరీర కోరికలు, ఇంకొంచెం పాపం, ఇంకొంచెం అపరాధాలు, ఇంకొంచెం లోకం, ఇంకొంచెం పెళ్లిళ్ళలో ఆచారాల్లో బ్రతికిన తర్వాత చివరి దినాల్లో తీసుకున్నాంలే అని అనుకుంటున్నారేమో. చాలా మంది జీవితాల్లో యవన ప్రాయం అంతా వ్యర్థంగా జీవించి, యవన ప్రాయం అంతా దేవుని దృష్టికి అయోగ్యంగా బ్రతికి చివరి దినాల్లో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రభు మీద ఆధారపడి రక్షణ పొందుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడు, అది కాదండి. ఈరోజు యేసు రక్తము చేత నేను ముద్రించబడితే ఏ సంహారక దూత నన్ను ముట్టదు. ఏ శత్రువు నన్ను ముట్టలేడు. ఏ శత్రువు మన మీద పని చేయలేడు.
వన్స్ మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత, వన్స్ మనం ఆయన బిడ్డగా మార్చిపోయిన తర్వాత, వాడు మన జీవితంలోకి ఎంటర్ కావాలంటే ఆయన పర్మిషన్ వాడికి కావాలా. యోబు జీవితంలోకి వాడు ఎంటర్ కావడానికి వాడు భూమి మీద అటు ఇటు ఇటు అటు తిరుగుతూ యేసు క్రీస్తు ప్రభువారి సన్నిధికి వెళ్ళాడంట. యోబు గురించి అక్కడ సంభాషణ తెచ్చాడు. యోబు నువ్వు తోడున్నావు కాబట్టి యోబు ఆశీర్వదించబడ్డాడని ప్రభుతో అన్నాడు. ప్రభు అన్నాడు, నాకు యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు వెళ్ళిన వాడు యోబు. నేనేదో తోడుగా ఉన్నానను, నేనేదో కంచేసానను, నేనేదో కాపాడుతున్నానను అతను నన్ను ప్రేమించడంలా. సమస్తాన్ని నీ చేతికి ఇస్తా, నువ్వే చూడు యోబు యథార్థత ఏంటో. సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తా, యోబు భక్తి ఏంటో చూడు. సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తా, యోబు విశ్వాసం ఏంటో చూడని ప్రభు అనుమతితోనే, ప్రభువే అధికారం ఇచ్చాడు అపవాదికి. కానీ మన మీదికి సాతాను వాడంతటి వాడు రాలేడండి. ప్రభు అనుమతి కావాలి. ప్రభు అనుమతించాడా, మనం దాన్ని తప్పక దాన్ని అనుభవించక తప్పదు. ఎందుకు తెలుసా? ప్రభు అనుమతిస్తే దానిలో నుండి ఆయన విడిపిస్తాడు. దాన్ని పొందుకున్న తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత రెండింతల మేలునితో ప్రభు నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం కృంగిపోవాల్సిన, ఈ రోజు ఆయన బిడ్డలంగా లేమేమో, ప్రభు సొత్తైన ప్రజలంగా లేమేమో, అపవాది మనల్ని పీడిస్తూ, మనల్ని కృంగదీస్తూ, మనల్ని బలహీనపరుస్తూ అనేక పోరాటాలు నా జీవితంలో ప్రభు అపవాదిగాడు కలిగించాడేమో. కానీ ఈరోజు ఆయన బిడ్డలుగా మనం మార్చబడదాం. ఆయన రక్తం చేత మనం ముద్రించబడదాం. ఆయన రక్తము చేత నీవు నేను విలువ పెట్టి కొనబడిన వారంగా, రక్షణ పొందిన వారంగా, మారు మనసు పొందిన ప్రియ సోదరి సోదరుడా, ఈ దినమే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఇంకా నువ్వు రక్షణ ఆలస్యం చేస్తున్నావేమో. ఒకానొక సమయంలో ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని అడిగారంట, అయ్యా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం కార్చాడు, ప్రభు నీ నా అతిక్రమల కోసమే సిలువలో మరణించాడు, ఆయన మరల రాబోతా ఉన్నాడు. ఈ లోకములో మనం ఆయన నీతిని కలిగి ప్రభుకి ఇష్టకరంగా బ్రతకాలంటే నువ్వు రక్షణ తీసుకోవాలని ఒక దైవజనుడు ఒక యవనస్తునితో అంటే, ఆ యవనస్తుడు అన్న, అమ్మో పాస్టర్ గారు, ఇప్పుడు కాదండి రక్షణ, నా జీవితంలో నేను అన్ని అనుభవించాలి. యవన కాలంలో యవనేచ్ఛల్లో తిరగాలి, అన్ని అనుభవించాలి, వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆచారాలు పాటించాలి, అవి వ్యర్థమైన విగ్రహాల వైపు చూడాలి. అన్ని చూసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చి రక్షణ తీసుకుంటాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బ్రతుకుకు మన బ్రతుకుకి గ్యారెంటీ లేదండి. ఒక చిన్న పెన్నుకైనా గ్యారెంటీ ఉందేమో, ఒక చిన్న ఒక వస్తువుకైనా గ్యారెంటీ ఉందేమో, కానీ ఈరోజు నా బ్రతుకు గ్యారెంటీ లేదు. నా జీవితానికి గ్యారెంటీ లేదు. ఒక బుక్ కొంటే ఆ బుక్ కూడా గ్యారెంటీ ఉంది ఈరోజు. ఒక చిన్న ఫోన్ కొంటే ఆ ఫోన్ గ్యారెంటీ ఉంది. ఏ వస్తువు కొన్నా దానికి వారంటీ ఉంది. కొన్ని 1 సంవత్సరమైనా, 6 నెలలైనా, 3 నెలలైనా, 1 సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా వస్తువును బట్టి దానికి గ్యారెంటీ ఉంది. ఈరోజు అమూల్యమైన మనకి ఈరోజు మన బ్రతుకు గ్యారెంటీ ఉందా? నీవు నేను కొన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతుకుతామనే గ్యారెంటీ ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరు, గ్యారెంటీ లేని బ్రతుకు. బైబిల్ చెప్తుంది, నీడ వంటి జీవితం మనది, నీటి బుడగ వంటి జీవితం. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? ఒక బుడగ ఎంతసేపు ఉంటుంది? దాన్ని చూచే లోపే కనురెప్పపాటులో అది ఆరిపోతుంది, పగిలిపోతుంది. నీటి బుగ్గ లాంటి జీవితం, పువ్వు లాంటి జీవితం. పువ్వు ఎంతసేపు ఉంటుందండి? అది ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. ఈరోజు వాడిపోయే జీవితం, ఎండిపోయే జీవితం, నాశనం అయిపోయే జీవితం, ఏ మంచి బ్రతుకు లేని జీవితం. ఈరోజు మన గ్యారెంటీ లేని బ్రతుకును అనుభవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన బ్రతుకు గ్యారెంటీ లేదు ఈరోజు. కానీ ప్రభువు వైపు మనం చూసినప్పుడు ఆలస్యం వద్దు. రక్షణ పొందే విషయంలో, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించే విషయంలో, ప్రభుకి ఇష్టకరంగా బ్రతికే విషయంలో, మారు మనసు పొందే విషయంలో నీవు నేను ఆలస్యం చేయటానికి లేదు. మనం ఆలస్యం చేసినంత కాలం మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఈరోజు ఎప్పుడు మరణం ఎవరికి సంభవిస్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నామండి. చిన్నవారే చనిపోతున్నారు, యవనులు చనిపోతున్నారు, అన్ని బాగున్న వారే ఊరికే హార్ట్ అటాక్లు వస్తూ అనేకులు ఎట్లో చనిపోతున్నాయి. ఈరోజు మన బ్రతికే దానికే మనకు అర్హత లేని స్థితిలో మనం ఉన్నాం. అన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. ఈరోజు నీవు నేను రక్షణ పొందడానికి ఇది అనుకూల సమయం. మనం ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈరోజు ఆయన ప్రజలంగా మనం మార్చబడితే, యేసు రక్తం చేత మనం ముద్రించబడితే, సంహారక దూత మనల్ని దాటి వెళ్ళబోతా ఉంది. సంహారపు దూత మళ్ళీ మన దగ్గరికి మనల్ని ముట్టడానికి అధికారం లేదు దానికి. ఈరోజు మనం అట్టి అధికారాన్ని ఎప్పుడు పొందుతాం తెలుసా? రక్షింపబడినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, ఆయన ప్రజలముగా, ఆయన బిడ్డలంగా మనం మార్చబడినప్పుడే ఆ యొక్క దేవుని సహాయము, దేవుని కాపుదల, దేవుని భద్రత నీకు నాకు ఉండబోతా ఉంది. హల్లెలూయా. కింది వచనం చూస్తే 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు
వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. యేసు ప్రభు వారికి ఎంత తోడుగా ఉన్నాడండి. ఐగుప్తులో నుంచి నడిపించిన వెంటనే ఫిలిస్తీయుల దేశం ఎదురొచ్చింది. ఫిలిస్తీయుల దేశానికి వారు దగ్గరికి వెళ్తే ఆ ఫిలిస్తీయులు ఐగుప్తీయులతో ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని చూసి మరలా యుద్ధ పరిస్థితులు వచ్చాయే, మేము యుద్ధం చేయలేమే, మేము మరలా వారి చేతిలో చచ్చిపోతామని ఎక్కడ భయపడి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుడు చూపించే కనాను దేశాన్ని చేరకుండా మరలా వెనక్కి వెళ్ళిపోయి అదే బానిసత్వ బ్రతుకులో బతుకుతారని ప్రభువే ఆ యొక్క ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోకుండా ఆ మార్గంలో నడిపించిన వారి కంట పడకుండా ప్రక్కగా తీసుకెళ్లాడంట. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎంత గొప్ప దేవుడండి. నీ నా బలహీనతలు ఆయన తెలుసండి. నీ నా ఆధ్యాత్మిక జీవితం తెలుసు ఆయనకి. మన ఆధ్యాత్మిక జీవిత పరిమాణం ఎంతో, మన ఆత్మీయ స్థితి ఎంతో, మన ప్రార్థన జీవితం ఎంతో, దాన్ని బట్టే ప్రభు మనకు కొన్ని అనుమతిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు బానిసత్తుల నుండి ప్రభు నడిపిస్తే, ఫరో వారిని పంపించేస్తే, వారు ఫిలిస్తీయుల దేశానికి సమీపించినప్పుడట ఎక్కడ యుద్ధము జరిగితే ఇశ్రాయేలు ప్రజలు ఆ యుద్ధానికి భయపడి మరలా ఫరో దగ్గరికి వెళ్ళి ఆ బానిసత్వ బ్రతికే బతుకుతారని ప్రభు వాటిలో నుండి ముందుగానే వారిని తప్పించాడంట. ఈరోజు రక్షణ పొందే నీవు, రక్షణకు చేరువగా వస్తున్న నీవు రక్షణకు దూరం కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కుటుంబంలోనే వస్తాయి, అనేకమైన వ్యక్తుల ద్వారా వస్తాయి. ఏంటి రే, ఏందిరా రక్షణ తీసుకుంటున్నావు, ఎంత భక్తిగా బ్రతకాలి, పాపం చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరిని చూడొద్దు, ఏ పాపపు జోలికి వెళ్ళొద్దు, ఏ ఆచారాల జోలికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడిన తప్పే, చూసినా తప్పే, చేసిన తప్పే అని అందరూ మళ్ళీ బలహీనపరిచేవారు అనేకులు ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలిస్తీన్ల దేశం ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైనప్పుడు ఆ యుద్ధాన్ని చూసి ఎక్కడ మరల వారు పారిపోతారో, వెనక్కి వెళ్ళిపోతారని ఆ యుద్ధములో జరగకోకుండానే ఆ యుద్ధము నుండి ఇశ్రాయేలు ప్రజలను తప్పించాడు దేవుడు. ఈరోజు నా పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన తప్పించబోతున్నాడు. ఎన్నిసార్లు ఆయన మళ్ళీ మరణం నుండి తప్పించాడు, మరణ బంధకాల నుండి తప్పించాడు, యాక్సిడెంట్ల నుంచి, కీడుల నుండి, శోధన నుండి ప్రభు అనేక పర్యాలు తప్పించాడండి. ఎందుకు తెలుసా? మనం వాటిలో పడిపోతే మరలా ఎక్కడ దేవునికి దూరం అవుతామో అని. మన విశ్వాస పరిమాణాన్ని బట్టే శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. మన విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో మనం బలవంతులంగా ఉంటే బలమైన శ్రమలే మనకు వస్తాయి. మనం బలహీనులంగా ఉంటే బలహీనమైన శ్రమలే దేవుడు చిన్న చిన్నవి అనుమతిస్తాడు. విశ్వాస పరిమాణమును బట్టే మనం శ్రమ పొందుతున్నాం. దేవుడు కీడు విషయం ఎవరిని శోధింపనేడు, కానీ ఆయన శోధించినా కూడా ఆ శోధనలు ఎలా తట్టుకోవాలి, ఎలా జయించాలి, ఎలాగ నిలుచుకోవాలి, ఎలాగ బ్రతకాలి అన్ని నేర్పుతాడండి ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బలహీనులమే, చేతకాని వారమే, అయోగ్యులమే, ప్రభు దృష్టికి అనర్హులమే, కానీ ఈ రోజు వారిని ఫిలిస్తీన్ల చేతిలో పడకుండా, యుద్ధమే జరుపుకోకుండా ఇశ్రాయేల్ ప్రజలు ప్రక్కగా వారి కనుచైగల్లో శత్రువు చేతికి చిక్కకుండా ప్రభు తప్పించాడండి. శత్రు చేతికి చిక్కకుండా ప్రభు తప్పించబోతున్నాడు నిన్ను నన్ను. ప్రియ సహోదరి సహోదరుడు, తన ప్రజల పక్షంగా దేవుడు బలమైన కార్యాలు ఏం చేస్తాడు తెలుసా? శత్రు చేతికి చిక్కకుండా మనల్ని తప్పిస్తాడు, దాస్తాడాయన. శత్రు బలవంతుడైనా వాడి చేతులు మనం చిక్కకుండా ఆయన మనల్ని దాచేవాడుగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటున కోడి ఎట్లా తన పిల్లలని ఆ యొక్క కాకుల నుండి, గ్రద్దల నుండి, ఇతరమైన జంతువుల నుండి, ఇతర పక్షుల నుండి ఎట్లాగైతే తన పిల్లల్ని కాపాడుకుని తన రెక్కల చాటున భద్రపరుచుకుంటుందో, మన ఆరాధిస్తున్న దేవుడు మహాభయంకరుడైన, బలవంతుడైన, బలమైన దేవుడు. ఆయన మనల్ని కూడా మహాదేవుడు మనల్ని కూడా తన రెక్కల చాటున ఆయన భద్రపరచబోతున్నాడు. శత్రువు వచ్చి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఎత్తుకుపోవాలి, మనల్ని బలహీనపరచాలని, కానీ మనం ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన నీడలో ఉన్నాం. ఏ శత్రు మనల్ని ముట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈరోజు ప్రజల దేవుని పక్షంగా మనం నిలవబడితే, తన ప్రజలుగా మనం మార్చబడితే, ఈరోజు ఎప్పుడు తన ప్రజలుగా మార్చబడతామంటే యేసు క్రీస్తు నామములో నీవు నేను బాప్తిస్మం పొందితే ఆయన ప్రజలుగా మార్చబడతాం, ఆయన రక్తం చేత ముద్రించబడతాం. తన ప్రజలకు ప్రభు తోడుగా ఉండబోతున్నాడు. మనం ప్రార్థిస్తే ఆలకించబోతున్నాడు, మనం మొరపెడితే ఆయన వినబోతున్నాడు, మన ప్రార్థన ఆలకించి ప్రభు మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు నేను ప్రతికూలతను చూసి భయపడాల్సిన పనుల. అక్కడ ఫరో 18వ వచనంలో చూస్తే, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రము అరణ్య మార్గం నడిపించను ఇశ్రాయేలీయులు యుద్ధము సన్నద్ధులై ఐగుప్తులో ఉండి వచ్చింది. వారు యుద్ధ సన్నద్ధులై వచ్చిన దేవుని సైన్యం
యెహోవా సేనలన్నీ ఆ దేశం నుండి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన యుద్ధ సన్నద్ధులుగా వారు ఉన్న ప్రభువు ఫిలిస్తీన్ల దేశము సమీపముగానే వారిని నడిపించాడు. కానీ ఆ దేశంలో ఉన్న శత్రువుతో యుద్ధాన్ని ప్రభు అనుమతించాల. వారిని తప్పిస్తూ వచ్చాడు. దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్ర మార్గం గుండా ప్రభు సముద్ర మార్గం గుండా వారిని నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మనతో ఉండబోతున్నాడు. మన ప్రతికూల పరిస్థితుల్లో మన దేవుడు మన పక్షంగా నిలవబడబోతున్నాడు. మన దేవుడే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను బాధపడాల్సిన పనుల. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకున్న అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చింది. వారు ప్రయాణం చేస్తున్నాడండి. వారు ప్రయాణమైపోయి 21 వచ్చిన వారు పగలు రాత్రి ప్రయాణం చేయుచున్నట్టుగా యెహోవా త్రోవలో వారి నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చాను. పగలు ప్రయాణం, రాత్రి అలసట అట్లేం లేదు. నడవడమే వారి ప్రయాణం. అరణ్య మార్గంలో ప్రభు వారిని ఎట్లా నడిపించాడంట? రాత్రి పగలు వారు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభం, వారికి ఒక 2 స్తంభాల నుంచి మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా, అంటే ఎండలా బాగా చల్లగా మేఘాల కింద మేఘ స్తంభములో వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేఘాలు ఆడుతున్నప్పుడు వాతావరణం ఎట్లుంటుందండి? చల్లగా, పచ్చగా, అందంగా, బాగా ఉండడానికి చల్లగా ఉంటుంది. అదే ఎండ పెడితే ఎవ్వరం ఉండలేము ఎండలో. అట్ట లేకుండా ప్రభు వారికి ఎట్లున్నాడంట? పగటి వేళ మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను అక్కడ నుండి వారిని నడిపిస్తూ వస్తున్నాడండి. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. వారు 40 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం దాటుకొని వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడుతా ఉంటే 40 సంవత్సరాలు వారితో ఏమున్నాయి తెలుసా? ప్రభు వారికి అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా వారికి తోడుండి పగలు రాత్రి ఆయన వారిని నడిపించారు. అదే అండి తన ప్రజల పక్షంగా దేవుడు చేసే బలమైన కార్యాలు. అనుక్షణమైన మనం నడిపించబోతున్నాడు. అనుక్షణమైన మనకు తోడుండబోతున్నాడు. క్రమముగా మన జీవితాల్లో ఉన్న పోరాటాలు, శోధనలు, సమస్యలు, ఇబ్బందులు ఆయన విడిపించబోతున్నాడు. ఈ రోజు ఉండొచ్చు ప్రతికూల పరిస్థితి, ఈ రోజు ఉండొచ్చు కష్ట పరిస్థితి. దీన్ని బట్టి ఎందుకు నాకు ఈ బ్రతుకు, చనిపోదాం ఏదైనా చేసుకొని. ఈరోజు పిరికి వారంగా మనం ఉండొద్దు, జడిసే వారంగా ఉండొద్దు. చావు ఏదానికి మార్గం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునిపై ఆధారపడి చూడు. మన దేవుని మీద ఆధారపడి చూడు. ఈ దినం ప్రతికూలతలు ఉన్నాయేమో, క్రమముగా ప్రభు వాటిని విడిపించబోతున్నాడు. క్రమముగా ప్రభు వాటిని తొలగించబోతున్నాడు. ఈరోజు శ్రమలను బట్టో, పోరాటాలను బట్టో, రోగాన్ని బట్టో, సమస్యను బట్టో, నాకు వచ్చిన రోగము 1000 మందిలో 1,00,000 మందిలో ఒకరికి వచ్చే రోగం నాకు ఇది బాగు కాదు, నయం కాదని ఈరోజు బాధపడుతూ దుఃఖపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, నీ రోగాన్ని క్రమక్రమంగా ప్రభు విడిపించబోతున్నాడు. నా సమస్యను క్రమక్రమంగా ప్రభు విడిపించబోతున్నాడు. నిన్ను నన్ను పరిపాలిస్తున్న సమస్త కీడుల నుండి ప్రభు నన్ను క్రమక్రమంగా విడిపించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి పక్షంగా ప్రభు ఎట్లున్నాడండి? తన ప్రజలకు తోడుగా పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. రాత్రి వెలుగు వారు నడవడానికి అరణ్యంలో, పగలు వారు నడవడానికి మేఘం కింద నడుస్తున్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. ఎండలేదు. ఎంతటి ధన్యకరంగా వారిని నడిపించాడు ప్రభు. వారికి ఎంత తోడుగా ఉన్నాడండి. ఈరోజు నీకు నాకు కూడా ప్రభు తోడు ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బలమైన కార్యాలు ప్రభు నా జీవితంలో చేయబోతున్నాడు. శత్రు ఎంత మన మీద ఎంత కఠినంగా ఉన్నా, శత్రు ఎంత కఠిన హృదయుడై మనల్ని బాధించాలని చూచినా, శత్రు యొక్క బంధకాల్లో నుండి ప్రభు ఈ దినం నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. శత్రు యొక్క బంధకాల్లో నుండి ప్రభు ఈ దినం నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. శత్రు యొక్క పోరాటాల్లో నుండి, శత్రు యొక్క ఆటంకాల నుండి ప్రభు ఈ రోజు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చిందండి. ఫరో పంపించాడు, కానీ మరలా దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తుంటే ఫరో మరలా వెనకాల అగ్ని రథాలతో వారిని తరుముకుంటూ వస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. వెనుకల ఫరో సైన్యం, ముందర ఎర్ర సముద్రం, 2 చుట్టు కొండలు. వారికి ఎట్టు వెళ్లాలో మార్గం లేదు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, తన ప్రజలకి కష్ట పరిస్థితులు వచ్చాయి. కొన్నిసార్లు కొన్ని కష్ట పరిస్థితులు ప్రభువే మన జీవితాలు అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పోరాటాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని కష్ట పరిస్థితులు, కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని కుటుంబంలో శోధనలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ప్రభువే అనుమతిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు
ఆయన నడిపించాలనుకుంటే ఎప్పుడో ఫరో హృదయాన్ని మార్చి ఆయన నడిపించొచ్చు, కానీ ప్రతి పర్యాయం ఫరో హృదయాన్ని ప్రభువే కఠినపరిచాడు. ఫరో పంపించాలనుకున్నా కూడా ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేల్ ప్రజలు పంపించకుండా ఫరో హృదయాన్ని కఠినపరిచింది ప్రభువే అండి. మరలా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం బయటకు వచ్చిన తర్వాత దేవుడు మరలా ఫరో హృదయాన్ని కఠినపరిస్తే ఫరో పరిగెత్తుకుంటూ అగ్ని రథాలు వేసుకొని వస్తున్నాడని ఇశ్రాయేల్ ప్రజల మీదకి మరలా బానిసలుగా తీసుకుపోవడానికి. కానీ ప్రభు వారికి తోడుగా ఉన్న దేవుడు అగ్ని స్తంభం వారికి అడ్డొచ్చేసింది, వారిని ఆపేశాడు ప్రభు. ఒక రాత్రి అంతా ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ భయాందోళనలు మరలా వణికిపోతున్నారు. ఫరోకు దాసులమైపోతాం, ఫరోకు బానిసలమైపోతాం, ఫరో మమ్మల్ని చంపేస్తాడు, వెనక్కి వెళ్ళిపోదామని అందరూ మాట్లాడుకుంటుంటే ఫరో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రభువా ఈ ప్రతికూల పరిస్థితుల్లో మాకెందుకు ఈ ప్రతికూల పరిస్థితులు అనుమతించావని దేవుని మొరపెడుతుంటే ప్రభు అంటున్నాడు, మోషే ఏల నాకు మొరపెడుతున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పు. ఈ సమయంలో మీరు మొరపెట్టాల్సిన అవసరం లేదు, నాకు మొరపెట్టాల్సిన పనుల సాగిపోండి. సాగిపోతుండగానే శత్రు కార్యాలు లయపరచబోతున్నాను, మీరు సాగిపోతుండగానే శత్రువు నాశనం చేయబోతున్నాను. మీరు చూచిన ఫరో సైన్యాన్ని ఇక మీదట మీరెన్నడూ చూడరని ప్రభువు మోషేతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రభు సన్నిధిలో సాగిపోతా ఉంటే మనల్ని బలహీనపరిచిన శత్రువే, మనల్ని నాశనం చేయాలన్న శత్రువే, మనల్ని బంధకాల్లో చిక్కించాలనుకుని చూచిన శత్రువే ఇంకెన్నడూ చూడకుండా అట్లా శత్రు కార్యాలు ప్రభు లయపరచబోతున్నాడు. శత్రువును ప్రభు తరిమి కొట్టబోతున్నాడు. శత్రు బంధకాలు ప్రభువే లయపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను శత్రు పోరాటాల్లో ఉన్నామేమో, శత్రు మనల్ని బలహీనపరుస్తున్నాడేమో, శత్రు మనల్ని కృంగదీస్తున్నాడేమో, శత్రు అపవాది మనల్ని అనేక విషయాల బలహీనులుగా కృంగదీస్తూ మనల్ని చాలా విషయాల్లో మనల్ని నీరసించిపోయే విషయం, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయేటట్టు వాడు చేస్తున్నాడేమో. ఈరోజు నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. శత్రు బలవంతుడైనా, శత్రు మళ్ళీ ఎంత కృంగదీయాలని చూచినా, శత్రు ఎన్ని పన్నాగలు పన్నినా దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ఉండి వారిని విడిపించబోతున్నాడు, వారిని తప్పించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, 14వ అధ్యాయం 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎనికిల ఫరో సైన్యాన్ని చూడగానే ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారండి, వారికి భయపడి జడిసిపోతున్నారని. ఈరోజు కొన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు చూసి మనం భయపడుతున్నామేమో, జడుస్తున్నామేమో. ఏంటి పరిస్థితులు, ఏంటి ప్రతికూల పరిస్థితులు? నేను చిక్కుబడిపోయానే, అపవాది చేతిలో పడిపోయానే, అపవాది నన్ను పీడిస్తున్నాడని ఈరోజు కృంగిపోయే స్థితిలో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క ఫరో సైన్యాన్ని కన్నులెత్తి చూసినప్పుడు తమ వెనక వచ్చుచున్న ఐగుప్తీయులను చూచి వారు మిక్కిలి భయపడిపోయారు. మిక్కిలి భయపడి దేవునికి మొరపెడుతున్నారంట, మిక్కిలి భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు నిన్ను నన్ను భయం పరిపాలిస్తున్నాము. ఏ విషయాలు మనం భయపడుతున్నాము, ఏ విషయాలు మనం కృంగిపోతున్నాము, ఏ విషయాల్లో భయం మనల్ని పరిపాలిస్తుందో, ఈరోజు ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు, ప్రభువుకు మొరపెడుతున్నారు. 11వ వచనంలో అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చెయ్యనేలా. అప్పుడే విరోధం అవుతున్నారు, అప్పుడే భయాన్ని బట్టి, ఫరోను బట్టి, శత్రువును బట్టి భయపడి మోషేతో అంటున్నారు, ఎందుకు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నావా, మమ్మల్ని చంపుతున్నావా, మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇట్లా చేయడానికి ఏం అవసరం, మమ్మల్ని ఇట్లా ఎలా చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇట్లా శిక్షిస్తున్నావు, ఎందుకు ఈ అరణ్యంలో మాకు ఈ ప్రతికూల పరిస్థితులు ఇచ్చావని మోషేతో సనుగుతున్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం అవుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులం అవుటే మేలని చెప్పిరి. అయ్యా మోషే భక్తుడా, నీతో పాటు వచ్చి ఈ అరణ్యంలో మేము బ్రతకడం కంటే, ఈ పాలు తేనెలు ఆ కానాను దేశాన్ని చేరడం కంటే ఆ ఫరో దగ్గరే బానిసలుగా ఉంటామని నీకు ఆ రోజు చెప్పలేదా మేము? ఈ అరణ్యములో
ఈ ఫరో చేతిలో, ఈ ఎర్ర సముద్రం ముందర, ఈ ఐగుప్తీల ఫరో చేతిలో మేము చచ్చుట కంటే తిరిగి మేము ఆ బానిసపు బ్రతికే మాకు మేలు. ఆ బానిసలుగా బ్రతకడమే మాకు మేలు. ఈ ప్రతికూల పరిస్థితుల కంటే ఆ బానిసపు జీవితమే మాకు మేలు. మేము తిరిగి వెళ్తామని అక్కడ చెప్తా ఉన్నారు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మోషే ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోనుండి, భయపడకండి. ఈ దినం మీరు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు. దేవుడు తెలివిస్తున్న మాట ఇది. మీరు ఊరక నిలుచుండి చూడుడి అంతే. ఈరోజు నీవు నేను ఊరక నిలుచుండి చూస్తుండగానే మన శత్రువును ప్రభు తరిమి కొట్టబోతున్నాడు. ఇక ఎన్నడూ మన జీవితంలో వారు రాకుండానే. మనల్ని శత్రువుగా భావించే మనుషులైనా, సాతానైనా, శత్రువుగా పనిచేస్తున్న శత్రు పోరాటాలైనా, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలైనా, ఏవైనా కానీ మనం ఊరక నిలుచుండి ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఊరక నిలుచుండి చూస్తుండగానే శత్రు బంధకాల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. శత్రువును ప్రభు తరిమి కొట్టబోతున్నాడు. అక్కడ అంటున్నాడు, యెహోవా నేడు మీకు కలుగజేయి గొప్ప రక్షణ మీరు కన్నులారా చూడుడి. ఊరక నిలువబడి వారికి రక్షణ ప్రభు విడుదలిపోతున్నాడు. తన ప్రజలకు ప్రభు విడుదలిపోతున్నాడు. తన ప్రజలకు ప్రభు రక్షణ ఇవ్వబోతున్నాడు. తన ప్రజల మీదకి వచ్చిన శత్రును ప్రభు తరిమి కొట్టబోతున్నాడు. తన ప్రజలకు ప్రభువే తోడుండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు మనం కృంగిపోవాల్సిన పని ఉపవాస ప్రార్థన, మనం ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. తన ప్రజల పక్షంగా ఆయన బలమైన కార్యాలు, బాహుబలము కలిగిన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. నా ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని ధైర్యపరచబోతున్నాడు. అక్కడ 14 వచనంలో మోషే అంటున్నాడు, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో మీరేం చేయకండి. దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు, శత్రువుల చేతికి అప్పగించుకున్న నడిపించిన దేవుడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఫరోకు చుక్కలు చూపించి ఫరో చేతిలోని నడిపించిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మీరు భయపడకండి. మీ పక్షాన, మన పక్షాన యుద్ధము ప్రభు ఈరోజు నా పక్షాన ప్రభువే యుద్ధం చేయబోతున్నాడు. మన కళ్ళకు కనిపించని శత్రువుతో ప్రభు పోరాడబోతా ఉన్నాడు. శత్రువు ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తున్నాడు, కానీ వాడు కనిపించడండి. కంటికి కనబడని శత్రువుతో ఈరోజు నేను పోరాడుతున్నాం. కానీ ఆ పోరాటంలో ప్రభువే నీకు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. యెహోవా మోషేతో అంటున్నాడు, మోషే నీవేళ నాకు ఇప్పుడు మొరపెడుతున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు, వాళ్ళతో చెప్పు, సాగిపోండి. సాగిపోవడానికి మార్గం లేదు అక్కడ. వెనుకల ఫరో సైన్యం, చుట్టూ పర్వతాలు, ముందర ఎర్ర సముద్రం, సాగిపోవడానికి మార్గమే లేదు. ప్రభు అంటున్నాడు, సాగిపోవుడి. ఎట్లా సాధ్యం ప్రియ సహోదరి సహోదరుడా? ఒక దారి ఉంటేనే ఆ దారిలో మనం వెళ్ళడానికి వీలవుతుంది. ఒక అరణ్యంలోకి వెళ్ళాం, అప్పటి వరకు దారి ఉంది, బాగా వెళ్తూ వచ్చాం. కొంత ముందుకు వెళ్ళాలి, ఎటువైపు చూసినా దారి లేదు. ఎట్లా వెళ్తాం మనం మార్గం లేనప్పుడు ఎట్లా నడుచుకుంటూ వెళ్తాం? ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదే. చుట్టూ కొండలు, ముందు ఎర్ర సముద్రం, వెనుకల ఫరో సైన్యం తరుముతూ వస్తుంది. ఎటు వెళ్ళడానికి మార్గం లేదు. ప్రభు అయితే అంటున్నాడు, మీరు సాగిపోవుడి. ఈరోజు ప్రతికూల పరిస్థితులు మనం సాగిపోవాలి, ఆగిపోవద్దు. ప్రతికూల పరిస్థితులను చూసి, మనకున్న కష్టాలను చూసి, మనకున్న నిందలను చూసి, మనకొస్తున్న పోరాటాలను బట్టి, మనకొస్తున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బాధలను బట్టి మనం ఆగిపోవద్దు. రోగాన్ని బట్టి ఆగిపోవద్దు. గర్భఫలము లేదని, గొడ్రాలనే నిందలను బట్టి ఆగిపోవద్దు. దేవుని మందిరానికి పోయాను, 7 వారాలు తిరిగాను, నాకు బాగా లేదని ఆగిపోయేవారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఆగిపోక సాగిపోతుండగానే ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారండి. 10 మంది కుష్ఠరోగులు ఆయన యుద్ధకు వచ్చి సాగిలపడి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవని 10 మంది కోరుకున్నారండి ప్రభువుని. 10 మంది యొక్క కుష్ఠరోగం, ఒక్క కుష్ఠరోగి ఉంటేనే ఎంతో దూరంగా వెళ్ళిపోయి వారికి దూరంగా జీవిస్తారు. ఎందుకంటే అది అంటు రోగం అనేసి వారిని ఆనాటి కాలంలో, పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి, ఒక వ్యక్తికి కుష్ఠి రోగం వస్తే ఆ వ్యక్తిని ఊరి వెలుపట పడేసేవారండి. సొంత కుటుంబం అయినా, సొంత ఉన్నవారైనా, బంధువులైనా, అయిన వాళ్ళైనా, సొంత తల్లిదండ్రులైనా, ఎవరైనా కావచ్చు, కుష్ఠి రోగం ఒక వ్యక్తికి వచ్చిందా ఆ వ్యక్తిని ఊరి గవిని వెలుపల ఆ వ్యక్తిని ఉంచేవారు. మార్గాన్ని వెళ్ళిపోయాడు. దూరం నుంచి ఏదైనా అంత వేస్తేనే వాళ్ళు తినాలి. ఎవరు పట్టించుకునేవారు కాదు. కుటుంబం కూడా పట్టించుకునే స్థితి. అటువంటి ప్రతికూల పరిస్థితులు ఆనాడు ఉండేవి.
10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన ఎదుట దూరాన నిలిచారంట. దగ్గరికి వెళ్ళడంలా. వారికి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి, వారికి ఉన్న పాపపు జీవితాన్ని బట్టి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఆయన దగ్గరికి వాళ్ళు వెళ్ళడంలా. అక్కడే నిలవబడి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవంటే ప్రభు అన్నాడు, మిమ్మును మీ దేహాలను యాజకులకు కనపరుచుకోపోండి అని చెప్పగానే ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి వారు వెళ్ళారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. ఈరోజు నీవు నేను సాగిపోతుండగా మన రోగం మనల్ని విడిచిపెట్టిపోతా ఉంది. మనం ప్రభువులో సాగిపోతుండగానే మనల్ని పట్టిన దయ్యాలు మనల్ని విడిచిపెట్టిపోతున్నాయి. ప్రభువులో ఈ ఉపవాసంలో మనం సాగిపోతుండగానే మన బంధకాలు, మన కాడిమాన్లు ప్రభు విరగొట్టబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 10 మంది ఆ యొక్క ప్రభు మాటను బట్టి వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, సాగిపోతూ వెళ్తున్నారు, ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఊర్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. కుష్ఠరోగులు ఊర్లో జీవించడానికి లేదు. వారు ఎంత ధనవంతులైనా, ఎలాంటి వారైనా ఊర్లో ఉండడానికే లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రభువును మాటను బట్టి వారు వెళ్ళారండి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారి కుష్ఠరోగం అని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ ఉపవాస ప్రార్థనలు నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు ప్రభు విడిపించబోతున్నాడు. ప్రభువే వాటన్నిటి నుండి తప్పించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు ఈ దినం. ఉపవాస ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలైనా ప్రభు చేయగలడు. ఉపవాస ప్రార్థనల అనంతరమైన మనం భక్తి కలిగి ప్రభులు జీవిస్తుండగా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సాగిపోయారండి వారి ప్రతికూల పరిస్థితుల్లో. ప్రభు చెప్పిన మాటను బట్టి వెళ్ళారండి. వెళ్ళడానికి అనుమతి లేదు, వెళ్ళడానికి వీలు లేదు. కానీ నమ్మారేంటి? వెళ్ళుచుండగా మేము శుద్ధులైతాం, మా దేహాలు శుద్ధులైపోతాయని. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంత గొప్ప కార్యం! ఈరోజు నా జీవితంలో సాగిపోతుండగానే ప్రభు ఒక మార్గాన్ని మనకు తెరవబోతున్నాడు. సాగిపోతుండగానే మన రోగాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. సాగిపోతుండగానే మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు విడిపించబోతున్నాడు. సాగిపోతుండగానే మన బంధకాలు ప్రభు తెంచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. ధైర్యం తెచ్చుకుందాం. ప్రభుని బట్టి మనం సాగిపోతుండగా ప్రభు గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్నాడు, మోషే నాకేలా మొరపెడుతున్నావు? నువ్వు సాగిపోవుడని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఎట్లా సాగిపోవాలయ్యా? ముందు ఎర్ర సముద్రం, చుట్టూ కొండలు, వెనుకల ఫరో సైన్యం, ఎట్లా సాగిపోవాలంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు అడుగు వేసిన వెంటనే నీ జీవితంలో ఒక మార్గాన్ని ప్రభు తెరవబోతున్నాడు. ప్రతికూలతల్లోనే మనం నడవాలండి. ప్రతికూల పరిస్థితుల్లోనే మనం నడవాలండి. ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు వస్తాయి, కుటుంబంలో వస్తాయి, బంధువుల ద్వారా వస్తాయి, మందిరానికి వెళ్ళని పరిస్థితులు వస్తాయి బంధువుల ద్వారా. వీడు తక్కువ కులం, దేవుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, ఆ దేవుని కొలుస్తున్నాడు, మన దేవుని విడిచిపెట్టాడని బంధువులు వ్యతిరేకం కావచ్చు, కుటుంబీకులు వ్యతిరేకం కావచ్చు, మన ప్రస్తుత పరిస్థితులు, మన గ్రామమే మనకు వ్యతిరేకం కావచ్చు. ఒకానొక సమయంలో ఒక గ్రామంలో ఒక తల్లి యేసు ప్రభుని తెలుసుకోవడాన్ని బట్టి ఆ గ్రామం ఆ తల్లికి విరోధమైందండి. ఆ గ్రామంలో నుండి ఆ తల్లిని వెలివేశారండి. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కానీ గ్రామాన్నైనా విడిచిపెట్టింది, గ్రామంలో ఉన్న బంధువులైనా విడిచిపెట్టింది, తన ఇంటిని, తన ఆస్తిని, తన సంపదనైనా విడిచిపెట్టింది. కానీ ఆ తల్లి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతలు వస్తాయండి. మన అనుకున్న వారి నుండి వస్తాయి, మన అనుకున్న వారు, మన బంధువుల నుండి, మన కుటుంబంలో నుండి రావచ్చు. కానీ సమస్తాన్ని నష్టపరుచుకుంది, కానీ ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి ఒక గుడిసేసుకుని అక్కడ బ్రతకడానికి ఇష్టపడింది, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలే. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి కలిగి ఉన్న మనం ప్రభువును మరచిపోయే వారంగా, ప్రభువుని విడిచిపెట్టే వారంగా ఉండొద్దు. కానీ మన ప్రతికూలతలో మనం సాగితే అన్ని ఆశీర్వాదాలు మన దగ్గరికి వెతుక్కొని రాబోతా ఉన్నాయి. అబ్రహాము దేవుడు పిలిచాడండి. బంధువుల నుంచి, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, సంపదను, ఆస్తిని అన్ని విడిచిపెట్టి నువ్వు రా బయటికి అన్నాడు. తన బంధువులను, తన ఇంటి వారిని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు అబ్రహాం. అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? ఎక్కడ గుడారం వేసి నివసించిన ప్రతి చోట అబ్రహాముకు దేవుడు విజయం ఇచ్చాడు. తాను బ్రతికినంత కాలం గుడారాలు వేసుకుని బ్రతికాడేమో, కానీ అబ్రహాము జీవితం ధన్యకరంగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి భయపడిన వాడిగా, దేవునికి ఇష్టకరమైన జీవితం కలిగిన వాడిగా అబ్రహాము జీవించాడు ప్రభుకి ఇష్టకరంగా. ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తా ఉన్నాడు, నిన్ను నన్ను ప్రభు పరీక్షిస్తా ఉన్నాడు. మన జీవితంలో తన ప్రజల పక్షంగా ప్రభు గొప్ప కార్యాన్ని చేయబోతుంది. అక్కడ
ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్నాడు, సాగిపోవడి. ఈరోజు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? ప్రతికూల పరిస్థితుల్లో, నిందల అవమానాల్లో, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల్లో ఈరోజు ఆగిపోతున్నావా, సాగిపోతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోతున్నావా, సాగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరు, మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి, మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆగిపోయామా, శత్రువు చేతికి చిక్కబోతున్నాం. ఆగిపోయామా, మరల బానిసత్వ బతుకు వెళ్ళిపోబోతున్నాం. ఆగిపోయామా, శత్రు మళ్ళీ వాడి కార్యాల చేత మనని బాధించబోతా ఉన్నాడు. ఈరోజు సాగిపో, ప్రభు మనకు తోడుండి నడిపించబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో అదే అంటున్నాడు. 16వ వచనంలో, 14వ అధ్యాయం 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మేల మీద నడిచిపోదురు. వారు సాగిపోవడానికి ప్రభువే మార్గం చెప్తున్నాడు. మోషే, నీ చేతనున్న కర్రను సముద్రం మీద చాపు, అది 2 పాయలైపోతుంది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడవబోతున్నారని దేవుడు చెప్పినట్టు మోషే చేశాడు. తన కర్ర చాపగాని వారు సాగిపోవడానికి మార్గం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను ప్రభు మీద ఆధారపడి మన మన కష్టకాలంలో, మన పోరాటాల్లో, మన అవమానాల్లో, మనకొస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో మనం సాగిపోతూ వెళ్ళినప్పుడు ప్రభు మనకంటూ ఒక మార్గాన్ని, ప్రతికూలతల్లోనే మార్గం, సముద్రంలో మార్గం రావడం అంటే ఏందండి? సముద్రములో ఇటు సముద్రం గోడగా నిలబడి మధ్యలో ఆరిన నేల, మరలా సముద్రంలో ఆరిన నేల ఎప్పుడన్నా చూస్తామా మనం? సముద్రం ఒడ్డునే ఉండదు ఆరిన నేల. అట్లాంటిది సముద్రం మధ్యన ఆరిన నేల మీద ఇశ్రాయేలు వెళ్ళారంటే అది ఎంత గొప్ప కార్యం. ప్రియ సహోదరి తన ప్రజలకి దేవుడు ఎలా తోడున్నాడండి, తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడండి, ఆయన బాహుబలంతో ఎలా నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన నిన్ను నన్ను కూడా అలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనమే ఎక్కడో భయపడి ఆగిపోతున్నాం, ఎక్కడో జడిసిపోయి ఆగిపోతున్నాం, ఎక్కడో ప్రతికూల పరిస్థితిని బట్టి ఆగిపోతున్నాం. అనారోగ్యాన్ని బట్టి, పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి ఎక్కడో ఆగిపోతున్నాం. వస్తున్న వ్యతిరేకతను బట్టి ఆగిపోతున్నాం, ఆటంకాలను బట్టి ఆగిపోతున్నాం, బంధువుల ఆటంక పరిస్థితి ఆగిపోతున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్న ఆగిపోతున్నాం, మందిరానికి రాకుండా ఆగిపోతున్నాం. ఎందుకంటే వారు వద్దన్నారు, మా బంధువులు వద్దన్నారు. నువ్వు మందిరానికి వెళ్తే నేను ఎలేస్తామన్నారు, నువ్వు మందిరానికి వెళ్తే మిమ్మల్ని ఏదానికి పిలిచామన్నారు. వారు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల వైపు మనం చూడొద్దు, సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు నేను చూచినప్పుడు నిన్ను విడిచిపెట్టిన వారందరూ మరలా నీ కాళ్ళ దగ్గరికి రాబోతారు. ప్రభు నడిపిస్తాడండి. ఏ బంధువులైతే నిన్ను తృణీకరించి విడిచిపెట్టారో, ఏ బంధువులైతే నేను అపహసించి మాట్లాడారో, ఏ బంధువులైతే నిన్ను తక్కువ చేసి చులకన చేసి నీ ప్రభువును బట్టి నిన్ను ఎట్లంటే అట్లా మాట్లాడారో, వారిని నీ దగ్గరికి ప్రభు నడిపించబోతున్నాడు. వారిని నీ దగ్గరికి ప్రభు నడిపించబోతున్నాడు. వారి తప్పును వారు తెలుసుకునేటట్టు ప్రభు చేయబోతున్నాడు. వారి చేతిలోని ప్రభు విడిపించబోతున్నాడు. వారి తప్పును వారు తెలుసుకొని నీ జీవితంలో వారు చేసిన అపహసించి మాట్లాడిన మాటలు వారు తెలుసుకోబోతున్నారు. సహోదరి సహోదరి, ధైర్యం తెచ్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉండి ప్రభు ఎర్ర సముద్రమున ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు తన ప్రజలని. ఈరోజు నిన్ను నన్ను ప్రభు నడిపిస్తాడు. నీకు నాకు ప్రభు తోడుగా ఉంటాడు. 20వ వచనంలో, అది ఐగుప్తు 19, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. వారి ముందు ఉన్న దేవదూత, వారిని వెంబడిస్తున్న మేఘ స్తంభం వెళ్ళి వాళ్ళ వెనుకకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందర ఏ శత్రువు లేడు, ముందర ద్వారం తెరవబడింది. వారికున్న శత్రువు తరిమేది వెనకాల ఆ మేఘ స్తంభము, ఆ దూత వెనుకకు వెళ్ళి వారికి నిలబడిందంట. 20వ వచనంలో, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలుల మధ్య సమీపించెను. దేవుని దూత వారికి వెనుకకు వెళ్ళి ఈ ఐగుప్తీయులకు అడ్డుపడుతా ఉంది. దేవుని శత్రువుకు దేవుడు అడ్డుపడబోతున్నాడు. నీ మీద నా మీద ప్రయోగిస్తున్న శత్రు కార్యాలపై, మాంత్రిక శక్తులపై, చేతబడి శక్తులపై, కీడులపై ప్రభు సాతాను కార్యాలపై అడ్డుండబోతున్నాడు ప్రభువే. ఇశ్రాయేల్ ప్రజల మీదకి వస్తున్న ప్రతికూలతల్లో ప్రభు వారికి అడ్డుగా వెళ్ళి మేఘస్తంభం వారికి చీకటి కలుగజేసింది. అగ్నిస్తంభం వీరికి వెలుగిచ్చి సముద్రంలో నడిపిస్తా ఉంటే మేఘస్తంభం వెళ్ళి ఐగుప్తీయులకు చీకటి కలుగజేసి ఆ రాత్రంతా వారిని ఆపిందండి. అక్కడే చీకట్లో ప్రయాణం చేయగలమా?
అరణ్యములో చీకట్లో మనం ప్రయాణం చేయగలం. ఇశ్రాయేలు ప్రజలంటే వారికి ప్రభు అగ్ని స్తంభంగా ఉండి వారికి తోడు ఉండి నడిపించాడు. కానీ ఫరో ఐగుప్తు ఆ యొక్క అరణ్యములో చీకట్లో ప్రయాణం చేయడానికి వీలు పడదు. మేఘం వారికి చీకటి కమ్మ చేసింది. చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఎటు వెళ్ళడానికి మార్గం లేదు. రథాలు ఊడిపడుతున్నాయి. రథాలు ఎటు వెళ్ళడానికి, గుర్రాలు వెళ్ళడానికి లేదు. రాత్రి వారికి వచ్చింది. వీరు పగటి వేళ ఐగుప్తు యొక్క ఎర్ర సముద్రం నడుచుకుంటూ వెళ్తూ 21 వచ్చిన మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. ఒక గాలిని ప్రభు పంపించాడు. ఒక మార్గాన్ని ప్రభు పంపించాడు. అదట ఆ యొక్క ఎర్ర సముద్రం మీద తూర్పు గాలిని పుట్టించగానే అది 2 గోడలుగా సముద్రం డివైడ్ అయ్యి ఆరిన నేల ఏర్పడిందంట. ఇశ్రాయేలు ప్రజల ఆరిన నేల మీద 22వ వచనంలో నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఆ నీరు విడిపోయి గోడల్లాగా మారాయండి సముద్రము. ప్రియ సహోదరి ఇది నిజమా కాదని అనేకమైన శాస్త్రవేత్తలు ఆ ఎర్ర సముద్రం మీద ఎన్నో పరిశోధనలు ప్రయోగాలు చేశారు. వారికి తేలింది ఏంటంటే ఆనాటి కాలములో ఈ ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో నడిచిపోవడము, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలడము, ఎర్ర సముద్రంలోకి వచ్చిన ఫరో రథ చక్రాలు, ఫరో యొక్క రథాలు, గుర్రాలు, ఫరో సైన్యం అంతా ఐగుప్తు ఎర్ర సముద్రం చనిపోవడం అదంతా నిజమని శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. బైబిల్ నాటి కాలంలో అది నిజముగానే జరిగిందని వారు రుజువుపరిచారండి. ఈ బైబిల్ గ్రంథంలోనే ఏ మాటలు ఆధారము లేని మాటలు కాదు, సమస్తం ఆధారముతో కూడిన మాటలు ప్రభు రాయించాడు. అనేకులు తెలుసుకున్నారు ఈ మాటలు నిజమే. ఎర్ర సముద్రములో వారు కొన్ని తవ్వకాలు ఎర్ర సముద్రంలోకి వెళ్ళి పరిశోధన చేసినప్పుడు వారికి కొన్ని రథాలు దొరికాయి. ఫరో కాలంలో, ఐగుప్తు కాలంలో ఉన్న ఆ రథాలు, ఆ కాలానికి సంబంధించిన రథాలు అక్కడ దొరికాయి. గుర్తించారండి ఆ రథాలు, రథ చక్రాలు గుర్తించారు. అవి ఇప్పటికీ నేటికి ఉన్నాయి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు నమ్మారు బైబిల్లో జరిగినది అది అవాస్తవం కాదు. కానీ బైబిల్లో జరిగినది ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం అది నమ్మశక్యంగా లేదని అనుకోవచ్చు. కానీ ఆధారాలు వెలువడ్డాయి. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఉన్న ప్రతి మాటకి ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో ప్రభు రాయించిన ప్రతి మాటకి ఆధారాలు ఉన్నాయి. అనేకమైన ఆధారాలు వెలువడ్డాయి. ఆధారము లేని నిరాయుధమైన బైబిల్ గ్రంథం కాదు మన బైబిల్. ప్రతి గ్రంథము, ప్రతి మాటకు ఒక ఆధారాన్ని ప్రభు ఉంచాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వడం, ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను వెంబడించిన ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోవడం, రథాలు మునిగిపోవడం, అవన్నీ వెలువడ్డాయి, బయటికి వచ్చాయి. అందరూ నమ్మారు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట సత్యమే. ఎవరు కల్పించి రాసినది కాదు, ఎవరు వారి ఊహకు అందింది రాసింది కాదు. కానీ బైబిల్లో రాయబడిన మాట సత్యమని శాస్త్రవేత్తలు సైతం నమ్మారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన దేవుడు బాహుబలం కలిగిన దేవుడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ప్రతికూలతల గుండా, అనేక పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామేమో, మన జీవితాన్ని ఆశీర్వాద పదములో ప్రభు ఈరోజు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంలో స్థిరపడదాం. ఈరోజు ప్రభు మనతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. ఐగుప్తు ప్రజల యొక్క బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించిన దేవుడు తన బాహుబలం చేత ఈరోజు నిన్ను నన్ను ఆయన విడిపించబోతున్నాడు. ఏ బంధకాలతో ఉన్నా, ఏ బానిసత్వంతో ఉన్నా, ఏ కట్లతో ఉన్నా, ఏ బంధకాలతో, ఏ చీకటి కార్యాలతో నేను ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. దేవుని వాక్యం గ్రంథంలో మనం చూస్తే 23వ వచనంలో ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. ఐగుప్తీయులు వచ్చేసారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలేమో ఒడ్డుకు చేరుకొని సముద్రాన్ని దాటిపోతుంటే ఐగుప్తీయులు వారిని తరుముకుంటా సముద్రం మధ్యలోకి వచ్చారు. 24వ వచనంలో అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఇశ్రాయేలు దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అగ్ని స్తంభం వారికి తోడుగా ఉంది. అగ్ని స్తంభంలో నుండి వారిని వెలిచగానే ఆ యొక్క రథాలు చక్రాలు ఊడిపడేటట్టు వారు తోలుతున్నారంట. అతి కష్టం మీద తోలుతా ఉన్నారంట. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని ఐగుప్తీయులు గుర్తించారు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజల పక్షంగా ఆయన ఉన్నాడు.
మనం వాడిని జయించలేం. మనం వెళ్ళి తిరిగి వెనక్కి పారిపోదాం రండి, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడని గుర్తించారు ఐగుప్తీయులు. ఈరోజు నీ శత్రువు గుర్తించబోతా ఉంది, నీతో ప్రభు ఉన్నాడని. నీతో ప్రభు నీకు నాకు ప్రభు తోడుగా ఉన్నాడని మన శత్రువులు గుర్తించబోతా ఉన్నారు. మన బంధువులు గుర్తించబోతున్నారు. మన మన యొక్క స్నేహితులు, మనల్ని హింసించిన వారే, మనల్ని నిందించిన వారే, మనల్ని చులకన చేసి మాట్లాడిన వారే గుర్తించబోతున్నారు ఈరోజు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు గుర్తించబోతున్నారు. మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం మొరపెడదామండి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా 26వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే, ఇశ్రాయేలు ఐగుప్తీయుల మీద, వారి రథముల మీద, వారి రౌతుల మీద, గుర్రాల మీద, ప్రతి వారి మీద సముద్రం మరల తిరిగి పొర్లున్నట్లు, వారి సముద్రంలో మునిగిపోయినట్లు నీ చేయిన కర్రను చాపండి. చాపగానే వేకువ ఉదయం కాగానే సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లింది. ఏ సముద్రం అయితే గోడలుగా నిలబడిందో ఆ సముద్రం మరల పొర్లిందండి. ఐగుప్తీయులందరూ పారిపోదాం రండి అని వెనుకకు మళ్ళారు, కానీ అందరూ అదే సముద్రంలో మునిగిపోయారు. ఉదయాన వారు నడుచుకుంటూ సముద్ర మార్గంలో వెళ్తుంటే ఐగుప్తీయుల యొక్క శవాలు ఆ యొక్క ఒడ్డున పడి ఉన్నాయండి. ప్రభు శత్రు కార్యాలపై వారికి విజయం ఇచ్చాడు. వారి శత్రువుతో ప్రభు యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఊరికి నిలుచుండి వారు ఏం చేశారంటే సాగిపోయారు, అంతే అండి. ఈరోజు నేను సాగిపోతుండగా మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన విశ్వాసంలో, మన నీతిలో, మన భక్తిలో మనము సాగిపోతుండగా ప్రతికూల వైపు చూడొద్దు, ప్రతికూల పరిస్థితుల వైపు, శ్రమల వైపు, కష్టాల వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూడొద్దు. మనం సాగిపోతుండగానే శత్రు కార్యాలపై ప్రభు జయమిపోతున్నాడు. శత్రువును ప్రభు లయపరచవద్దు. ఈ ఉపవాస ప్రార్థన 50 దినాల ఉపవాస ప్రార్థనలో మనల్ని వెంబడించిన శత్రువును ప్రభు ఇంక ఎన్నడూ చూడకుండానే దాన్ని నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈ మాటలు మన హృదయాల్లో ప్రభు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరు, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తన ప్రజల పక్షంగా ప్రభు తోడుండి వాటిని నడిపించేవాడిగా, తన ప్రజలకు ప్రభు తోడుండి వాడిని విడిపించేవాడిగా, తన ప్రజలకు ప్రతికూల పరిస్థితులన్నిటిలో ప్రభువే తోడుండి వాడిని రక్షించే దేవుడుగా ఈరోజు ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు మన పక్షంగా ఉండబోతున్నాడు. మన దేవుడే మనల్ని నడిపించబోతున్నాడు. మన దేవుడే మన ప్రతికూల పరిస్థితుల నుండి మనం విడిపించబోతున్నాడు. ఈరోజు నేను ధైర్యం తెచ్చుకుందాం. ఈ 31వ దినములో ప్రభు సన్నిధిలో ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు అనేక పర్యాలు ప్రభు తోడున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రభు తోడుగా ఉండి వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ప్రభు వారికి తోడుండి నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువే నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రభువే నాకు బలాన్ని ఇవ్వుతూ వచ్చాడు. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా, ఏ భయాందోళనలో మనం ఉన్నా, ప్రభు మనం ఆరాధిస్తున్న దేవుడు భయంకరుడైన మహాదేవుని మనం ఆరాధిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రతికూల పరిస్థితుల నుండి, ఆటంకాల నుండి, సమస్యల నుండి, శోధన నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఉపవాస ప్రార్థనలో ఆయనే శత్రు కార్యాలపై విజయం ఇవ్వబోతున్నాడు. ఆయనే శత్రువును ఇంకెన్నడూ చూడకుండా మన శత్రువుతో ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. ఊరక నిలుచుండి చూడుడి, యుద్ధం మీరు కాదు ప్రభు చేయబోతున్నాడని. మన శత్రువుతో ఈ దినం ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం అందరం ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కరు మౌనంగా ఉండద్దు ఉదయం. ఈరోజు నీపై నాపై ప్రయోగించబడిన శత్రు కార్యాలు ఈరోజు ప్రభు లయం చేయబోతున్నాడు. ప్రభు నాశనం చేయబోతున్నాడు. వాటి శక్తులు ప్రభు లయపరచబోతున్నాడు. ఈరోజు ప్రభువే నాకు తోడుండబోతున్నాడు. ప్రభువే నన్ను ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు.
ఈ సోదరి సోదరుడా, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు తోడున్నట్లుగా ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు బంధకాల్లో నుండి, బానిసత్వపు జీవితం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, వారికి తోడుగా ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. తన ప్రజలకు ఆయన తోడుగా ఉండి వారిని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయం అల్పులమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ ఉదయ కాలంలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. నమ్మదగిన వాడ నీ కొందనాలు. మీ ప్రజల పక్షంగా మీరు తోడుండే దేవుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఈ దినం మమ్మల్ని మీ ప్రజలుగా మార్చండి అయ్యా. మీ సొత్తైన ప్రజలుగా, మీ జనాంగముగా, మీ విలువ పెట్టి కొనబడిన వారుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తాం. మా అంతరంగాల్లో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి దేవా. మా అపరాధాలు, మా దోషాలు, మా పాపాలు ఎరిగి ఉన్న దేవుడు, మా సమస్త దుర్నీతిని ఎరిగి ఉన్న దేవుడు, ఈరోజు పాప బంధకముల నుండి, పాప భూయిష్టమైన జీవితాల నుండి దేవా మీరు మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, ఈ మాటలు విన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి అయ్యా. చీకటి కార్యాల నుండి విడిపించిన ఆయన, శత్రు పోరాటాలను విడిపించయ్యా. అయా సమస్యల నుండి, శోధల నుండి, నిందల నుండి, అవమానాల నుండి, పోరాటాల నుండి యేసు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంత మంది కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ వస్తున్న ఆటంకాలను బట్టి ఆగిపోతున్నారు, వస్తున్న పోరాటాలను బట్టి ఆగిపోతున్నారు, వస్తున్న శ్రమలు నిందలను బట్టి ఆగిపోతున్నారు. అలాంటి వారిని మీ చేతికి అప్పగిస్తుండగా దేవా మీరే వారిని దర్శించండి నాయన. శత్రు పోరాటం నుండి ప్రతి వారిని విడిపించండి నాయన. శత్రు బంధకాల నుండి విడిపించు దేవా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. ఈ దినం బంధకాలు తెంచివే, ఆటంకాలు తెంచివే, పోరాటాలు తెంచివే, బానిసపు కట్లు మీరు తెంచివేండి. ఈ దినం మీ దేవుడైన యెహోవా తన బాహు బలము చేత మనల్ని ఐగుప్తు బానిసత్వం విడిపించాడని ఈరోజు నీ బాహు బలము చేత మా శోధనలోని, మా నిందల్లోని, మా అవమానాల్లోని, మా పోరాటంలోని, మా మానసిక ఒత్తిడిలో నుండి దేవా మీరే విడిపించి తప్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీవే చాలిన దేవుడిగా మాకు తోడుండండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని ఈ దినం మీరు దర్శించండి ఆయన. ఎవరెవరు ఏ వ్యాధులతో, ఏ బాధలతో ఉన్నారు, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, ఎంతమంది సమస్యలతో, శోధనలతో, వివాహం కాక జాబులు లేక దేవా యవనులు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. ఈ దినం ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బలపరచండి దేవా. బలపరచండి ఆయన. గొప్ప కార్యాలు మీరు జరిగించి దేవా, నూతన కార్యాలు జరిగించి దేవా, మహిమ కలిగిన కార్యాలు జరిగించి దేవా. ప్రతి వారిని మీరు దర్శించిన ఆయన ఈ దినం అందరి బంధకాలు తెంచివే, దుర్మార్గులు కట్టిన కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహములకు కీడులు యేసు నామములో మీరు లయపరచండి దేవా. ఓ రాబా సక్కారాలారా మహూరాలారా రిబారా సి రిబారా కారాలారా మహూరాలారాబా. శత్రు కార్యాలపై విజయం ఇవ్వయ్యా. శత్రుపై విజయం ఇవ్వయ్యా. అంధకార శక్తులపై, బాణమతి చేతబడి శక్తులపై, మాంత్రిక శక్తులపై, యేసు నామములో దురాత్మ శక్తులపై విడుదల, విజయం కలుగును గాక. ఈ దినం ఈ వాక్యం విన్న ప్రతి వాడిని బలపరచండి, ధైర్యపరచండి. నీ ప్రజల పక్షంగా నీ ఉండే దేవుడు, నీ రక్తంతో మమ్మల్ని ముద్రించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వయ్యా. లోకానికి వేరైనట్టు రక్షణ మాకు దయచేయండి ఆయన. ప్రభు ప్రత్యేకించబడిన వారంగా, నీ పేరు పెట్టబడిన నీ ప్రజలంగా మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను వెదికి ప్రార్థన చేసి మా చెడు మార్గాలు విడిచే వారంగా, నీకు మొరపెట్టే వారుగా మీరు మమ్మల్ని మార్చండి. నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మార్చండి. విలువ పెట్టి కొనబడిన వారుగా మీరు మమ్మల్ని మార్చండి. నీ రక్తముతో మమ్మల్ని ముద్రించండి దేవా. ఏ శత్రు మమ్మల్ని ముట్టకుండా, శత్రు కార్యాలు మాపై పని చేయకుండా నీ రక్తముతో మమ్మల్ని ముద్రించమని ప్రార్థిస్తున్నాం. బలహీనులమైన మమ్మల్ని ఈ దినం మీరే బలపరచండి. శక్తిహీనులమైన మమ్మల్ని మీరే బలపరచండి. బలహీనులను బలపరచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు మీరు మమ్మల్ని బలపరిచి వాడుకోండి. నీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించండి. ఆశీర్వాద పదంలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, నీతిలో, భక్తిలో, విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఇంకా ఏ విషయాల బలహీనంగా ఉన్నావు నాయన, మమ్మల్ని బలపరచండి. మా జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఇబ్బందులు యేసు నామములో తొలగించండి. ఉపవాస ప్రార్థనల ద్వారా నూతన కార్యాలు మేము చూడాలయ్యా. నూతన అభిషేకాన్ని మేము రుచి చూడాలయ్యా. నూతన ఆత్మబలముతో మేము నింపబడాలయ్యా. నూతన అభిషేకంతో మేము నింపబడాలయ్యా. ప్రతి వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ బలహీనతతో ఉన్నా యేసు నామములో మీరు వారిని ముట్టండి దేవా. బంధకాలు తెంచివేయండి అయ్యా. ఆటంకాలు తెంచివేయండి అయ్యా. పోరాటాలు తెంచివేయండి అయ్యా. చాలిన దేవుడిగా మీరు తోడుండి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం.
అయ్యా కృప చూపించండి, గొంతు ముట్టుండి ఆయన. ఇంకా మిగిలి ఉన్న ఉపవాస దినాల్లో బలపరచండి, ఆత్మశక్తితో నింపండి. ముందెన్నడు చూడని కార్యాలు, ముందెన్నడు చూడని మీ అభిషేకము, ముందెన్నడు చూడని మీ ఆత్మ బలముతో మేమందరం నింపబట్టానికి కృప దయచేయి. దేవానికి స్తోత్రాలు. చాలిన దేవుడుగా తోడుండండి. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలకు తోడుని నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రంలో వాడిని ఆరిన నేల మీద నడిపించిన సర్వశక్తిమంతుడవు. మా ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని నడిపించండి. ఆగిపోక నడిచే వారంగా, ఆగిపోక సాగిపోయే వారిగా మిమ్మల్ని మా ఆధ్యాత్మిక జీవితంలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ కొందనాలు దేవా, ఈ దినం మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువక్కుమని ఈరోజు నీ కార్యాలు మరచిపోయిన వారంగా ఉన్నాం, నిన్ను బాధ పెట్టిన వారంగా ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజల వల్ల నీపై సనిగిన వారంగా ఉన్నాం, మరలా వెనుకకు మళ్ళీపోయే జీవితాన్ని కలిగిన వారంగా ఉన్నాం. దయతో క్షమించు దేవా, మా అపరాధాలు మా దోషాలు క్షమించు. ఈ ఉదయం మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి కృపతో నింపి ఆశీర్వదించి మేలులతో నింపమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు క్రీస్తు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు నామం పెరట మీకు అందరికి వందనాలండి. ఈ దినం ప్రార్థన ఏకీభవించడానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం కలుసుకొని రేపటి దినాన్ని మళ్ళీ మనం కలుసుకోబోతున్నాం, ప్రభు మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం, ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ 31వ దినములో ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థించే ఇటు గొప్ప కృపను ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రభు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.